లెట్ us స్టార్ట్ విత్ న్యూ టాపిక్. ఏంటి ఎంప్లాయీ బెనిఫిట్స్ అనమాట మనం ఇప్పుడు స్టార్ట్ చేసి. ఓకే, విత్ దిస్ లెట్ us స్టార్ట్. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటో తెలుసుకోవచ్చు, రిలేటెడ్ కాన్సెప్ట్. ఇండియాస్ 1990 ఎంప్లాయీ బెనిఫిట్స్. ఇందులో ఎంప్లాయీ బెనిఫిట్స్ అంటే ఏంటి, శాలరీ కాకుండా ఏమేమి ఎక్స్ట్రా బెనిఫిట్స్ మనం ఎంప్లాయీస్కి ఇస్తామో అదన్నీ ఇందులో కవర్ అవుతాయి అన్నమాట. ఏమేమి ఉంటాయి, షార్ట్ టర్మ్ ఎంప్లాయీ బెనిఫిట్స్, లాంగ్ టర్మ్ ఎంప్లాయీ బెనిఫిట్స్, పోస్ట్ రిటైర్మెంట్ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్, టర్మినేషన్ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కేసు చూడు. ఒక వ్యక్తి ఇక్కడ లాస్ట్ ఇయర్ని 1 year వర్క్ చేస్తాడు ఎంప్లాయ్మెంట్లో 12 months పీరియడ్లో. ఈ 12 months తర్వాత ఈ ఇయర్ నుంచి ఇప్పుడు 31st March ఫర్ ఎగ్జాంపుల్ చూడు, 1st April 2023 నుంచి 31st March 2024 వరకు 1 year. ఇమీడియట్లీ 1 year తర్వాత వితిన్ నెక్స్ట్ 1 year లోపల మనం ఏమైనా బెనిఫిట్స్ ఇస్తుంటుంటే మన ఎంప్లాయీస్, దాన్ని ఏమంటాం అంటే షార్ట్ టర్మ్ ఎంప్లాయీ బెనిఫిట్స్ అంటాం. ఆ తర్వాత ఆఫ్టర్ 12 months అంటే ఏంటి, 1 year తర్వాత ఏమన్నా పే చేస్తే దాన్ని ఏమంటాం అంటే లాంగ్ టర్మ్ ఎంప్లాయీ బెనిఫిట్స్ అంటాం అనమాట. ఈ 12 months దాటిన తర్వాత ఏమన్నా ఇస్తే వాటిని ఏమంటాం, లాంగ్ టర్మ్ ఎంప్లాయీ బెనిఫిట్స్ అంటాం. ఓకే, షార్ట్ టర్మ్ అయిపోయింది. లాంగ్ టర్మ్ ఎంప్లాయీ బెనిఫిట్స్ అంటే ఫస్ట్ ఏంది, ఈ ఇయర్లో వర్క్ చేస్తాను రా, ఈ ఇయర్ తర్వాత నెక్స్ట్ వితిన్ 12 months, ఈ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి తర్వాత నెక్స్ట్ వితిన్ 12 months లోపల నువ్వు ఏం చేస్తే దాని షార్ట్ టర్మ్ ఎంప్లాయీ బెనిఫిట్స్. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ కాకుండా ఆ తర్వాత ఇంకా మోర్ దెన్ 12 months తర్వాత అయితే లాంగ్ టర్మ్ ఎంప్లాయీ బెనిఫిట్స్. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, మన ఎంప్లాయీస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిటైర్ అయిపోతున్నారు అనుకో, ఇంత 19 years వర్క్ చేసి ఇక్కడ రిటైర్మెంట్ అయిపోతున్నారు అనుకో, 20th year నుంచి ఏం రిటైర్ అయిపోతున్నారు కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే పోస్ట్ రిటైర్మెంట్ ఇక్కడ అయిపోతున్నాడు. రిటైర్మెంట్ అయిన తర్వాత అంటే మన దగ్గర ఎన్ని ఇయర్స్ వర్క్ చేసినట్టు, 19 years వర్క్ చేసాడు. 19 years వర్క్ చేసి 20th yearలో రిటైర్ అయిపోతున్నాడు. అప్పుడు ఏం చేస్తాం, వాటికి ఇక్కడ రిటైర్మెంట్ తర్వాత ఏమైనా ఇస్తే దాన్ని ఏమంటే పోస్ట్ రిటైర్మెంట్ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ది ఇక్కడ ఏమైపోయింది, పోస్ట్ రిటైర్మెంట్ ఎంప్లాయీ బెనిఫిట్స్ అయిపోయింది. టెర్మినేషన్ ఎంప్లాయీ బెనిఫిట్స్ అంటే ఏంటి, మనమే రిటైర్మెంట్ అవ్వకముందే చూడు, ఇక్కడ ఈ రిటైర్ అవ్వలేదు, ఇంకా వాడికి పీరియడ్ ఉంది, కానీ ఇక్కడే మనం ఏం చేస్తున్నాం, లే ఆఫ్ చేసేస్తున్నాం, ఇంకా అక్కర్లేదు మీ సర్వీసెస్, ఇక్కడ మిమ్మల్ని టెర్మినేట్ చేసేస్తున్నాం, మాకు ఇంత ఎంప్లాయ్మెంట్ అవసరం లేదని చెప్పినప్పుడు వాడిని ఏం చేస్తున్నాం, తీసేస్తున్నాం అనమాట వాడి జాబ్లోంచి. సో ఇక్కడ ఏమవుతుందంటే టెర్మినేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్, ఇక్కడ ఇచ్చేది టెర్మినేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్. ఓకే, షార్ట్ టర్మ్ ఎంప్లాయీ బెనిఫిట్స్ ఏమిస్తాం, లీవ్స్. లాంగ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఏంటి, డిఫైన్డ్ బెనిఫిట్ ఆబ్లిగేషన్స్. లాంగ్ టర్మ్ ఎంప్లాయీ బెనిఫిట్స్ ఏమిస్తాయంటే డిఫైన్డ్ బెనిఫిట్ ఆబ్లిగేషన్స్, తర్వాత చెప్తాం. దాని తర్వాత లాంగ్ టర్మ్ ఎంప్లాయీస్కి ఏమిస్తాం, ప్లాన్డ్ అసెట్స్ ఇస్తాం. ఆ తర్వాత మోడిఫికేషన్ అండ్ కర్టైల్మెంట్, ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అనమాట. సో మనకి ఎంటైర్ చాప్టర్లో ఉన్న క్వశ్చన్స్ ఇలాగే బైఫర్కేట్ అయ్యాయి. లీవ్స్ మీద కొన్ని క్వశ్చన్స్, డిఫైన్డ్ బెనిఫిట్ ఆబ్లిగేషన్స్ కొన్ని క్వశ్చన్స్, ప్లాన్డ్ అసెట్ మీద, ఆ తర్వాత మోడిఫికేషన్స్ అండ్ కర్టైల్మెంట్ వెరీ ఇంపార్టెంట్ అటైతే ఒక క్వశ్చన్ ఉంది, దాని మీద చేద్దాం. విత్ దిస్ లెట్ us స్టార్ట్ విత్ లీవ్స్. లీవ్స్లో ఏమున్నాయి, అక్యుములేటింగ్ లీవ్స్, నాన్ అక్యుములేటింగ్ లీవ్స్. నాన్ అక్యుములేటింగ్ లీవ్స్ అంటే ఏంటి, బ్యాడ్ బాస్ అనమాట. మన బాస్ ఏంటి, సో ఇప్పుడు మనకు లీవ్స్ ఉన్నాయి, ఈ మంత్లో నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్లో 10 leaves ఉన్నాయనుకో, నేను ఈ 10 leaves నేను వాడుకోలేదు, నెక్స్ట్ ఇయర్లో క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అంటే అవి ఇవ్వడు. నువ్వు నెక్స్ట్ ఇయర్లో దానికి ఆ డబ్బులకి, ఆ లీవ్స్కి వాడు క్యాష్ ఇవ్వడు, అలాగే లీవ్స్ కూడా ఏమి ఇవ్వడు, ఏ బెనిఫిట్ ఇవ్వడు. నువ్వు తీసుకోవాల్సిన 10 leaves నువ్వు తీసుకోలేదు కాబట్టి అది ల్యాప్స్ అయిపోయాయి అంతే. దాంట్లో ఏమంటావు అంటే నాన్ అక్యుములేటింగ్ లీవ్స్ అంటనమాట. ఇవి మన చాప్టర్లో లేవు. దానివల్ల ఎంప్లాయీకి ఏమైనా బెనిఫిట్ ఉందంటే లేదు, ఏ బెనిఫిట్ లేదు, ఇది మన డిస్కషన్లో లేదు. ఓకే, మన చాప్టర్లో దీని మీద ఏమీ లేదు, నాట్ దేర్ ఇన్ సిలబస్. నెక్స్ట్ అక్యుములేటింగ్ లీవ్స్. మన లీవ్స్కి ఇప్పుడు ఏంటి, 10 days లీవ్స్ వాడుకోలేదు, దానికి డబ్బులు ఇస్తావా లేదంటే లీవ్స్ ఇస్తావా అన్నది ఇక్కడ ఉందన్నమాట. లీవ్స్ అగెనిస్ట్ లీవ్స్. ఈ లీవ్స్కి అగెనిస్ట్గా నేను ఏం చేస్తాను, 10 leaves ఈ ఇయర్లో వాడుకోవాల్సినవి వాడుకోలేదు, నెక్స్ట్ ఇయర్ వాడుకో ఈ 10 leaves.
అంటే ఈ నెక్స్ట్ ఇయర్లో ఈ 10 లీవ్స్ ప్లస్ ఆ ఇయర్లో వచ్చే 10 లీవ్స్ 20 లీవ్స్ అప్పుడు వాడుకుంటాం. లేదంటే నువ్వు 10 లీవ్స్ వాడుకోలేదు కదా, దానికి డబ్బులు ఎంత పే చేసేస్తామని చెప్పి క్యాష్ అగెనిస్ట్ లీవ్స్ అనమాట. క్యాష్ అగెనిస్ట్ లీవ్స్ చాలా ఈజీ. ఏముంది, ప్రొవిజన్ షుడ్ బి క్రియేటెడ్ ఫర్ 100% ఆఫ్ అక్యుములేటెడ్ లీవ్స్. అర్థమైందా? అంటే ఏంటి, ఇప్పుడు లాస్ట్ ఇయర్లో ప్రీవియస్ ఇయర్లో 10 డేస్ లీవ్స్ ఉన్నాయి, కరెంట్ ఇయర్లో 10 డేస్ లీవ్స్ ఉన్నాయి. ఈ 10 డేస్ లీవ్స్ నువ్వు వాడలేదు ఇక్కడ. సో ఆ 10 డేస్ మీద ప్రొవిజన్ షుడ్ బి క్రియేటెడ్ ఫర్ 100% ఆఫ్ అక్యుములేటెడ్ లీవ్స్. అంటే ఏం చేస్తాం, లాస్ట్ ఇయర్లో అక్కడ ఏం చేయాలి, 10 లీవ్స్ యూజ్ చేసుకోలేదు కాబట్టి ఈ 10 డేస్ మీద వాడు పెర్ డే శాలరీ ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ పెర్ డే శాలరీ 100 రూపీస్ అనుకో, 100 రూపీస్ మీద 10 డేస్కి క్రియేట్ చేసేసి అంటే ఎంత 1000 రూపీస్ ప్రొవిజన్ క్రియేట్ చేసేలాడు. ఓకేనా? ప్రొవిజన్ షుడ్ బి క్రియేటెడ్ ఫర్ 100% ఆఫ్ ద అక్యుములేటెడ్ లీవ్స్. దట్స్ ఇట్. 1000కి వాడు ఎప్పుడు ఈ ప్రొవిజన్ ఎప్పుడు క్రియేట్ చేయాలి, ప్రీవియస్ ఇయర్లో క్రియేట్ చేయాలి. ఇక్కడ క్రియేట్ చేయాలి. ఓకే, పక్కన పెట్టే. నెక్స్ట్ అది చాలా సింపుల్. నెక్స్ట్ ఏంటి, లీవ్స్ అగెనిస్ట్ లీవ్స్ అంటే ఏంటి, క్యారీ ఫార్వర్డ్ ఫర్ నెక్స్ట్ ఇయర్. ఇది ఏంటంటే ఈ ఇయర్లో 10 డేస్ లీవ్స్ ఉన్నాయి. ఓకే, అయితే నెక్స్ట్ ఇయర్లో కరెంట్ ఇయర్ 10 డేస్ అనుకో, వాడు 3 డేస్ వాడుకున్నాడు, ఇంకా 7 డేస్ మిగిలిపోయి, ఈ 7 డేస్ని నెక్స్ట్ ఇయర్ వాడుకుంటాడు. అయితే ఫ్యూచర్ ఇయర్ అనుకో, ఇది ఫ్యూచర్ ఇయర్లో వాడు వాడుకుంటాడని తెలిసాడు. కానీ నీకు తెలిసింది ఏంటంటే వాడు మంచోడు, 7 డేస్ పూర్తిగా వాడుకోడు, వాడు మినిమం ఎన్ని వాడుకుంటాడంటే ఓన్లీ 3 డేసే వాడుకుంటాడు నీకు తెలిసింది అనుకో. నెక్స్ట్ ఇయర్లో వాడు ఎంత వాడుకుంటాడో దానికే ప్రొవిజన్ క్రియేట్ చేయాలి. నా ఎస్టిమేట్ ప్రకారం వాడు నెక్స్ట్ ఇయర్ కూడా 3 డేసే వాడుకుంటాడు అన్నప్పుడు అంటే నెక్స్ట్ ఇయర్ నీకు నార్మల్గా 10 డేస్ వస్తాయి లీవ్స్. ఓకేనా? ఈ 10 డేస్తో పాటు ఈ 3 డేస్ ఇక్కడ నీకు ఎంత ఉంది, క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఈ 7 డేస్ 7 డేస్లో మనం ఎంత ఎస్టిమేట్ చేస్తున్నాం అంటే 7 డేస్ వాడు వాడుకోడు, 3 డేసే వాడుకుంటున్నప్పుడు 3 డేస్కే నువ్వు ఏం చేయాలి, ప్రొవిజన్ క్రియేట్ చేయాలి. ఈ ప్రొవిజన్ ఎప్పుడు క్రియేట్ చేయాలి, కరెంట్ ఇయర్లో క్రియేట్ చేయాలి. గెట్టింగ్? ఈ కరెంట్ ఇయర్లో ఈ 3 డేస్కి ప్రొవిజన్ క్రియేట్ చేయాలి. అదే క్యాష్ అయితే ఏం చేసాం, మొత్తం ఈ 7 డేస్ మీద ప్రొవిజన్ క్రియేట్ చేయాలని చెప్పాను ఇక్కడ. ఇక్కడ 10 డేస్ కాబట్టి ఎగ్జాంపుల్ అదే డిఫరెన్స్ లేదు, ఇంకా డిస్కషన్ అనవసరం. ఇప్పుడు ఏంటి, ప్రొవిజన్ ఏం క్రియేట్ చేయాలంటే ఎక్స్పెక్టెడ్ లీవ్స్ టు బి యూటిలైజ్డ్ బై ఎంప్లాయీ ఇన్ ద నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ వాడు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, వాడు మినిమం అని చెప్పి దాని మీద క్రియేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇంకేముంది, క్వశ్చన్కి వెళ్ళిపోదామా, ఇంకేమన్నా ఉందా డిస్కస్ చేయడానికి? లెట్స్ గో విత్ క్వశ్చన్స్. కాన్సెప్ట్ అని చెప్పి లెట్ us start with first question, 7th question. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఓకే, ఇలిస్ట్రేషన్ స్టడీ మెటీరియల్లో సెకండ్ క్వశ్చన్ ఇది. మిస్టర్ నిరంజన్ ఈజ్ వర్కింగ్ ఫర్ ఇన్ఫోటెక్, కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇయర్స్. కరెంట్ ఇయరు, అదే ప్రీవియస్ ఇయర్ కరెంట్ ఇయర్ ఇచ్చాడు, యాన్యువల్ శాలరీ ఇచ్చాడు, లీవ్స్ అలౌడ్, లీవ్ టేకెన్, ఎన్ని లీవ్స్ తీసుకున్నాడు, 7 డేస్ తీసుకున్నాడు లీవ్, అంటే క్యారీ ఫార్వర్డ్ అయ్యి 3 డేస్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ ద పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ఫోటెక్ లిమిటెడ్ అజ్యూమ్స్ దట్ మిస్టర్ నిరంజన్ విల్ అవైల్ ద అన్యూటిలైజ్డ్ లీవ్స్ ఆఫ్ 3 డేస్ ఇన్. ఇది ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, 2001లో ఉన్న అన్యూటిలైజ్డ్ లీవ్స్ 3 డేస్. బేస్డ్ ఆన్ పాస్ట్ ఎగ్జామ్స్ నిరంజన్ విల్ అవైల్ ద అన్యూటిలైజ్డ్ లీవ్స్ అంటే 3 డేస్ వాడేసుకుంటాడు. ఇప్పుడు 2001, 2002లో. ఇన్ఫోటెక్ లిమిటెడ్ కంటెంట్స్ దట్ ఇట్ విల్ రికార్డ్ 30 lakhs as employee benefit expenses in each of the year, stating that the leaves will in any case be utilized in 2001, 2002. ఇప్పుడు 100% యూటిలైజ్ చేసుకుంటానని చెప్తున్నాడు. కామెంట్ ద అకౌంటింగ్ ట్రీట్మెంట్ ప్రపోజ్డ్ టు బి ఫాలోడ్ బై ఇన్ఫోటెక్ లిమిటెడ్ అండ్ ఆల్సో పాస్ జర్నల్ ఎంట్రీస్ ఇన్ బోత్ ద ఇయర్స్. అదేమడిగిన మనల్ని జనరల్ ఎంట్రీస్ అడుగుతున్నాడు, అలాగే అకౌంటింగ్ ట్రీట్మెంట్ ప్రపోజ్ టు బీ ఫాలోడ్ బై అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఒకటి, జర్నల్ ఎంట్రీస్ ఒకటి అడిగాడు మనల్ని. క్వశ్చన్ చాలా క్లియర్ కదా. లెట్ us స్టార్ట్. మనం ఎక్కడ ఉన్నాం, 2002, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2001లో ఉన్నాం. ఇది కాదు, ఇక్కడ ఇయర్ 2001 అదే కరెంట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ కింద చూద్దాంలే. ఇదేంది, ఎందుకు ప్రీవియస్ ఇయర్, ఇది కరెంట్ ఇయర్. ప్రీవియస్ ఇయర్లో ఉన్న లీవ్స్ ఇక్కడ ఏమైనా ఉంటే అవి ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటావు. ఇప్పుడు నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఎన్ని ఉన్నాయి టోటల్గా, నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ డ్యూరింగ్ ద ఇయర్ అంతా 300 డేస్ అట. ఓకే, 300 లీవ్స్ ఎట్ 10 డేస్. ఏంది 10 డేస్? 1 సెకండ్, సరే చూడు ఒకసారి. ఇక్కడ ఏమైంది,
మొత్తం నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ 300 అన్నాడు కదా. ఓకే, 300 నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ 300 అంటే ఆడికి శాలరీ ఎంత ఇస్తున్నాం, 30 lakhs. 1 yearలో అది పెర్ యానం. 1 yearలో మనం ఎన్ని డేస్ వర్క్ చేయాలి, 300 days. అంటే పెర్ డే శాలరీ ఎంత, 10,000 per day. ఓకే, 10,000 per day. అయితే మనకి లీవ్స్ ఎంత ఇస్తున్నాడు, 1 yearలో 10 days. మనం యూజ్ చేసుకున్నది ఏంటట, 7 days. 7 days చేసుకుంటే ఇంకా అన్యూటిలైజ్డ్ ఎంత, 3 days. అంటే 3 days మనం ఏం చేస్తాం, ఆఫీస్కి వచ్చాం కదా. అంటే నార్మల్గా మనకి ఇచ్చిన 300 daysలో 10 days తీసేస్తే, 300 daysలో 10 days తీసేస్తే 290 daysకే వాడు 30 lakhs నీకు శాలరీ ఇస్తున్నట్టు. స్టిల్ నేను మళ్ళీ ఏం చేశాను, నెక్స్ట్ 3 days కూడా ఆఫీస్కి వచ్చేసాను మంచోను కాబట్టి. సో 290 + 3 days అంటే నేను ఎఫెక్టివ్గా ఎన్ని డేస్ వర్క్ చేసిన, నా కంపెనీ యొక్క గ్రోత్కి నేను కాంట్రిబ్యూట్ చేశాను అంటే 293 days వర్క్ చేసి నేను కాంట్రిబ్యూట్ చేశాను. నెట్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఎంప్లాయీ, ఇది నీకు ఎక్కడ క్యాలిక్యులేషన్ ఉపయోగపడుతుంది. జస్ట్ నా పెర్ఫార్మెన్స్, ఎంప్లాయీ యొక్క పెర్ఫార్మెన్స్ ఎంత అని చెప్పి రాసాం అంతే, దానివల్ల ఎక్కడ యూజ్ ఉండదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు కూడా ఒక ఎంట్రీ గుర్తుంచుకోవాలి నువ్వు. ఏంటి ఎంట్రీ, ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్లో ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ ఎంత ఉంటే అంత డెబిట్ చేయాలి, క్యాష్ ఎంత వెళ్ళిపోతుందో అంత చేయాలి. మనం ఏం చెప్పాను నీకు స్టార్టింగ్లో, ఈ ఇయర్లో ఎంతైతే ప్రొవిజన్ ఎక్స్పెక్ట్ చేస్తావు ఆ ప్రొవిజన్ క్రియేట్ చేయాలి. ప్రొవిజన్ ఈజ్ ఆల్వేస్ లైబిలిటీ, సో అదేమవుతుంది, లైబిలిటీ సైడే వస్తుంది. ఎక్కడి వరకు క్లియర్ కదా. ఇప్పుడు మనం క్యాష్ ఎవ్రీ ఇయర్ ఎంత ఇస్తాం, పెర్ యానం శాలరీ ఎంత, 30 lakhs. అది ఖచ్చితంగా క్యాష్ సైడ్ అదే వస్తుంది, 30 lakhs వస్తుంది, అందులో నో డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ ఎంత రికగ్నైజ్ చేయాలి అన్న ముందు, దానికన్నా ముందు నువ్వు ఏం చేయాలి, ప్రొవిజన్ ఎంతో ఐడెంటిఫై చేయాలి. ప్రొవిజన్ ఎంత, ఇప్పుడు నా నెక్స్ట్ ఇయర్లో ఆడు ఏం చెప్పాను క్వశ్చన్లో, విల్ అవైల్ ద అన్యూటిలైజ్డ్ లీవ్స్ 3 days నెక్స్ట్ ఇయర్లో వాడేసుకుంటాను మనకి ఎక్స్పెక్టేషన్ ఉంది. అంటే వీ ఆర్ ఎక్స్పెక్టింగ్ 3 days నెక్స్ట్ ఇయర్ వాడేసుకుంటాను ఎక్స్పెక్టేషన్ ఉంది. అంటే పెర్ డే శాలరీ ఎంత, నీకు పెర్ డే శాలరీ 10,000 అని చెప్పాగా, ఇంటూ 3 ఎంత వచ్చింది, 30,000. సో ఈ 30,000 మీద నువ్వు ప్రొవిజన్ క్రియేట్ చేయాలి. సో 30,000 ప్రొవిజన్ క్రియేట్ చేశా. ఇప్పుడు ఈ రెండు కలిపితే బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏమవుతుందంటే అదే ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకో, ఇది ఫార్మేట్గానే గుర్తుంచుకో, ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ ఎప్పుడు బ్యాలెన్సింగ్ ఫిగర్ కింద తీసుకురా, ఈజీగా అయిపోద్ది. సో ఇప్పుడు నార్మల్గా క్యాష్ అందరికి 30 lakhs ఇస్తున్నాం, ప్రొవిజన్ ఏమో 30,000, రెండు కలిపితే 30,30,000. ఓకే, క్లియర్. ఇది ఫస్ట్ ఇయర్కి అనమాట. సెకండ్ ఇయర్కి ఏంటి, మళ్ళీ మనం సెకండ్ ఇయర్కి ఏం చేస్తామంటే నెట్ పర్ఫార్మెన్స్ ఎంత, మామూలుగా 290 days వర్క్ చేస్తే ఆఫీస్కి వస్తే చాలు. కానీ మనోడు ఏం చేశాడు, లీవ్స్ టేకెన్ ఎన్ని డేస్, లీవ్స్ అలౌడ్ ఎంత, ఆడికి 10 days అయితే వాడు ఎన్ని days తీసుకున్నాడు, 13 days. అంటే లాస్ట్ ఇయర్ వాడుకున్న 3 days, ఈ ఇయర్లో ఉన్న 10 days కలిపి తీసుకున్నాడు. అంటే ఏం చేస్తావు, వాడికి నార్మల్గా అలౌడ్ 10 days, కానీ ఇది ఎక్స్ట్రా 3 days తీసుకున్నాడు. అంటే వీడు నాకు నెట్గా -3 తీసే, ఆడు 3 రాలేదు కదా, అంటే 287 days వర్క్ చేశాడు. నా నెట్ పెర్ఫార్మెన్స్ ఎంత, ఆడు ఎంప్లాయీ నా కంపెనీలో నెట్గా ఎన్ని డేస్ వర్క్ చేశాడంటే 287 days వర్క్ చేశాడు. అది నీకు ఎక్కడైనా ఉపయోగపడుతుంది అంటే ఎక్కడ ఉపయోగం ఉండదు. ఇప్పుడు నీకేం చెప్పాను, ప్రొవిజన్ ఎంతో రికగ్నైజ్ చేయాలి. క్యాష్ ఎప్పుడు ఒకటే ఎంట్రీ, క్యాష్ ఎంతైతే యాన్యువల్ శాలరీ క్యాష్ రాసుకుంటాం, అది ఎప్పుడు వెళ్ళిపోతుంది కాబట్టి క్యాష్ క్రెడిట్ సైడు. నెక్స్ట్ ఏంటి, ప్రొవిజన్ ఎంత రికగ్నైజ్ చేయాలి. ఈ ఇయర్లో నెక్స్ట్ ఇయర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చాడా, నెక్స్ట్ ఇయర్ ఆడిన్ డేస్ అనేది లేదు. అంటే ఈ ఇయర్లో ప్రొవిజన్ అనేది ఎలా రాస్తావు, ఎక్స్పెక్టెడ్ లీవ్స్ టు బి యూటిలైజ్డ్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్, అది నీకు ఇన్ఫర్మేషన్ లేదు. అంటే నాకు ప్రొవిజన్ రిలేటెడ్ ఈ ఇయర్ క్రియేట్ చేయాల్సింది ఏమీ లేదు. ఓకే, అయితే లాస్ట్ ఇయర్లో నేను ఆల్రెడీ ప్రొవిజన్ క్రియేట్ చేశాను కదా, ఎంత ఉంది ప్రొవిజన్, 30,000. అది ఈ ఇయర్లో ఆడు యూటిలైజ్ చేసుకున్నాడు కాబట్టి నేను ఏం చేయాలి, క్యాన్సిల్ చేయాలంటే డెబిట్ సైడ్ చేస్తా, అంతేనా. ఇప్పుడు నీకు ఏం చెప్పాను, ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ ఎప్పుడు కూడా బ్యాలెన్సింగ్ ఫిగర్ కిందే చూడాలి. అప్పుడు ఏమవుతుంది, 30 lakhs minus 30,000 gives you 29,70,000. దాట్స్ ఇట్, ఆన్సర్ కంప్లీటెడ్. సో వాడు ఏం అడిగాడు మనల్ని, అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఆఫ్ ద ప్రపోజ్డ్ ఫాలోయింగ్. అకౌంటింగ్ ట్రీట్మెంట్ అంటే ఏంటి, ఈ ఎంప్లాయీస్ గురించి చెప్పాను. దాని తర్వాత ఏంటి, ఆల్సో పాస్ జర్నల్ ఎంట్రీస్ అన్నాడు కాబట్టి జర్నల్ ఎంట్రీస్ ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి ఇచ్చేసా, అయిపోయింది ఆన్సర్. లెట్స్ గో టు తర్వాత క్వశ్చన్, దీనికి ఇంటర్లింక్డ్ క్వశ్చన్. ఎజ్యూమ్ ద సేమ్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఇలిస్ట్రేటెడ్ ఇన్ ద 2 as in illustration 2. Based on past year experience, Infotech Limited assumes that Mr. Niranjan will avail the unutilized leaves of 2 days of 2000 subsequently. మొత్తం అంతా సేమ్ అట్ట ఇన్ఫర్మేషన్. ఇలిస్ట్రేషన్ 2 విల్ అవైల్ అన్యూటిలైజ్ లీవ్స్ ఎన్ని వాడుకుంటాడు, 2 days వాడుకుంటాడట సబ్సిక్వెంట్లీ. హవెవర్ మిస్టర్ నిరంజన్ అవైల్ ఇన్ యాక్చువల్ ఆల్ ద 3 days ఆఫ్ బ్రాడ్ ఫార్వర్డ్ లీవ్. ఏమైనా అర్థమైందా,
2001 అన్నది ఏంటి? ప్రీవియస్ ఇయర్లో మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? పాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ డేటాను బట్టి విల్ అవైల్ అన్యూటిలైజ్డ్ లీవ్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆడు ఎన్ని డేస్ తీసుకుంటాడు? 2 days తీసుకుంటాడు మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ యాక్చువల్ కరెంట్ ఇయర్లో వాడు ఎన్ని డేస్ తీసుకున్నాడు? 3 days యూటిలైజ్ చేసేసుకున్నాడు. అంటే లాస్ట్ ఇయర్ వాడికి ఎన్ని డేస్ ఉన్నాయి? అన్యూటిలైజ్డ్ లీవ్స్ 3 ఉన్నాయి. ఆ 3 daysలో మనం ఏమనుకున్నట్టు నెక్స్ట్ ఇయర్ వాడు 2 days ఏమంటారు అది యూటిలైజ్ చేసుకుంటారు మనం అనుకున్నాం. సో ఈ 2 days మీద మనం ఏం చేస్తాం? ప్రొవిజన్ క్రియేట్ చేస్తాం. ఎప్పుడు? ప్రీవియస్ ఇయర్లో. 2 days అంటే పెర్ డే ఎంత? 10,000 శాలరీ ఇంటూ 2 అంటే 20,000 ప్రొవిజన్ క్రియేట్ చేస్తాం. సో లెట్ us స్టార్ట్ ద ఆన్సర్. ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ టు క్యాష్ టు ప్రొవిజన్. ఓకే, అది క్యాష్ ఇప్పుడు కూడా ఒకటే ఎంట్రీ 30 lakhs ఫుల్ అమౌంట్. అయితే ఫస్ట్ ఇయర్లో నా ప్రొవిజన్ ఎంత? 2 into 10,000 గివ్స్ మీ 20,000 ప్రొవిజన్ క్రియేట్ చేశా. ఇప్పుడు ఏం చేయాలి? నీకు ఒకటే చెప్పా, ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఆల్వేజ్ ఏ బ్యాలెన్సింగ్ ఫిగర్. 30 lakhs + 20,000 గివ్స్ యూ 30,20,000 క్లోజ్. ఇదేంటి? శాలరీ, ఇదేమో ప్రొవిజను. ఓకే, ఆ నెక్స్ట్ ఇయర్లో వాడు యాక్చువల్లీ ఏం చేశాడు? 100% యూటిలైజ్ చేసేసుకున్నాడంట. విల్ యాక్చువల్లీ యూటిలైజ్డ్ 3 days యూటిలైజ్ చేసుకున్నాడు. ఓకే, ఫస్ట్ ఏం చేస్తాం? మళ్ళీ సేమ్ ఎంట్రీ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ టు క్యాష్. ఇక్కడ ఏం చేశాడు? లాస్ట్ ఇయర్లో ఉన్న ప్రొవిజన్ ఇప్పుడు యూటిలైజ్ రివర్స్ చేయాలి కాబట్టి ఇప్పుడు కొత్త ప్రొవిజన్ ఏం క్రియేట్ చేయట్లే. లాస్ట్ ఉన్న ఈ ప్రొవిజన్ని రివర్స్ చేయాలి. ప్రొవిజన్ ఎంత ఉంది నీకు? 20,000 కాబట్టి 20,000 రివర్స్ చేసావు. క్యాష్ ఇప్పుడు ఎంత పే చేస్తావు? 30 lakhs. ఇప్పుడు రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 29,80,000. ఇంక నువ్వు ఎక్కువ ఆలోచించకు. అయ్యో 2 days, ఇప్పుడేమో 3 days, ఎలా చేయాలి? ఎంత వద్దు, సింపుల్ సమ్మలు తేల్చడం చూడు. నిరంజన్ విల్ అవైల్ యాక్చువల్ ఆల్ 3 days అంటే ఇంక లాజిక్లో ఏం పట్టించుకో. ఇక్కడ నువ్వు లాస్ట్ ఇయర్లో ఎంత ప్రొవిజన్ క్రియేట్ చేసావు దాన్ని రివర్స్ చేసాయి. ఇప్పుడు ఎంత పే చేసావు? 30 lakhs. రిమైనింగ్ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏం రావాలి? ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్. ఫస్ట్ డోంట్ వేస్ట్ ద టైం. ఓకే, సో 2 questions అయిపోయాయి. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, కొంచెం అటెన్షన్ పే చేయి. ఏసర్ లిమిటెడ్ హ్యాస్ 350 employees. ద యావరేజ్ స్టాఫ్ అట్రిషన్ రేట్స్ అంటే ఏంటి? అట్రిషన్ అంటే నా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ కొంతమంది మానేస్తున్నారు అండ్ కొత్త పీపుల్ యాడ్ అవుతున్నారు. ఎవ్రీ ఇయర్ నాకు ఏంటట? 6% per annum. అంటే ఏంటి? నా ఎంటైర్ ఎంప్లాయీస్లో 6% మానేస్తారు అండ్ కొత్త వాళ్ళు ఆల్ ప్లేస్లో కొత్త వాళ్ళు రిక్రూట్ చేసుకుంటాం. ఓకే, ప్రొవైడ్స్ ద ఫాలోయింగ్ బెనిఫిట్స్ టు ఆల్ ఇట్స్ ఎంప్లాయీస్. కొన్ని బెనిఫిట్స్ ప్రొవైడ్ చేశారట. క్వశ్చన్ ఆన్సర్ ప్యారలల్ వెళ్ళిపోదాం. ఫస్ట్ అది ఏమంటారో చూద్దాం. హౌ వుడ్ ద యాసర్ లిమిటెడ్ రికగ్నైజ్ ద లైబిలిటీస్ ఎలా రికగ్నైజ్ చేస్తాం? అండ్ ఎక్స్పెన్సెస్ ఫర్ దీస్ బెనిఫిట్స్. అది ఏమడిగాడు? లైబిలిటీసు, ఎక్స్పెన్స్. లైబిలిటీ అంటే ఏంటి చెప్పు నాకు? లైబిలిటీ అంటే ఏముంటుంది? ప్రొవిజన్. ఎక్స్పెన్స్ అంటే ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్. రైట్, ఈ రెండు అడుగుతున్నాడు. పాస్ జర్నల్ ఎంట్రీ షో ద అకౌంటింగ్ ట్రీట్మెంట్. అంతే, అది అడిగాడు. ప్రొవిజన్ ఎలా ట్రీట్ చేస్తావు, ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ ఎలా ట్రీట్ చేస్తాం. ఓకే, విత్ దిస్ లెట్ us స్టార్ట్. మనకి ఏం చెప్పాడు ఇన్ఫర్మేషను? వాడి దగ్గర 350 employees ఉన్నారంట. 6% అట్రిషన్ రేట్ అంట. అంటే 6% మానేస్తే మిగిలిన 94% ఫిక్స్డ్ కదా, ఫిక్స్డ్ ఎంప్లాయీస్. మొత్తం 350లో ఎంత? 1 second, ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకుంటున్నా. ఇక్కడ మొత్తం ఇక్కడ 94%. 350లో 92% అంటే 329 people ఉంటారు. ఓకే, ఈ 329 people మీద మళ్ళీ ఏం చెప్తున్నాడు? నెక్స్ట్ ఎక్కడ ఉన్నాం? పెయిడ్ వెకేషన్ 10 days per year రిగార్డ్లెస్ డేట్ ఆఫ్ హైరింగ్. పెయిడ్ వెకేషన్ అంటే ఏంటి? నువ్వు లీవ్లో ఉన్నా సరే నీకు శాలరీ ఇస్తాము 10 daysకి. ఓకే, కాంపెన్సేషన్ ఫర్ పెయిడ్ వెకేషన్ ఈజ్ 100% ఆఫ్ ఎంప్లాయీస్ శాలరీ అండ్ అన్యూజ్డ్ వెకేషన్ యూ కెన్ బీ క్యారీడ్ ఫార్వర్డ్ ఫర్ 1 year. ఏటట? కాంపెన్సేషన్ అది 100% ఇస్తాము ఎంప్లాయీస్కి. అంటే ఏంటి? మనీ ఇస్తాడు అనుకుంటా. ఏం చేస్తాం ఇక్కడ? అది నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు వీడు. ఓకే, క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం అంటే ఇప్పుడు నీకు ఏం చెప్పాను? ఇక్కడ నీకు ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? ఇక్కడ 2001 ఉంది అండ్ 2001, 2002. దీన్ని ఎలా మనం రీనేమ్ చేసుకోవచ్చు? ఇది ప్రీవియస్ ఇయర్ అండ్ కరెంట్ ఇయర్ ఇలా చూద్దాం, ఈజీగా ఉంటుంది. ఇంకా ఇయర్స్తో మనకు పనే ఉంటుంది అంటే. ఓకే, ఇక్కడ నువ్వు ఏం చూడాలంటే క్లారిటీ లేదనుకుంటా, సారీ, బట్ అడ్జస్ట్.
ఇది ప్రీవియస్ ఇయర్, ఇది కరెంట్ ఇయర్. మన దగ్గర 329 ఎంప్లాయీస్ ఉన్నారు. ఈ 329 ఎంప్లాయీస్ది మనం ఎలా చేయాలో ఆలోచిద్దాం. ఏం చెప్తున్నాడు వీడు? యాజ్ ఆఫ్ 31st March 2001 అన్యూజ్డ్ వెకేషన్ క్యారీడ్ ఫార్వర్డ్ వాజ్ 3 days per ఎంప్లాయీ. ఏటట అన్యూజ్డ్ వెకేషన్ ఎంత ఉన్నదట? 3 days per ఎంప్లాయీ. అంటే 7 days వర్క్ చేస్తున్నారట. దాని అర్థం ఏంటి? మొత్తం 10 days పెయిడ్ లీవ్స్ ఇచ్చాం. వాళ్ళు ఏంటి 3 days క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటున్నాడంట. అంటే ఏంటి 7 days ఎంప్లాయ్ చేసినట్టు 3 days క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటున్నట్టు, అంతేనా? సో అదే రాసింది చూడు. అంటే ఈ కరెంట్ ఇయర్లో 7 days యూజ్ చేసుకుంటున్నారు, 3 days క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటున్నాడు అన్యూజ్డ్. అది ఓకే. ఈ 3 daysని నెక్స్ట్ ఏం చేస్తాం మనం? ఈ 3 days నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాం, అంతేనా? మళ్ళీ కరెంట్ ఇయర్లో ఈ కరెంట్ ఇయర్లో మళ్ళీ కొత్త 10 days వస్తాయి కదా మనకి, ప్లస్ ఈ 3 days, టోటల్ 13 days. ఓకే. అయితే ఇప్పుడు కరెంట్ ఇయర్లో 13 days ఉన్నాయి నాకు. మనం ఏం చేస్తాం? ఈ 3 daysకి ఏం చెప్పాను నీకు? ప్రొవిజన్ క్రియేట్ చేయాలి కదా. ఈ 3 daysకి మనం ఏం చేయాలి? ప్రొవిజన్ క్రియేట్ చేయాలి. ఇక్కడ వరకు క్వశ్చన్ చెప్పిందే నేను డిస్కస్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ లెట్ us గో ఇన్ క్వశ్చన్. యాజ్ ఆఫ్ 31st March 2001 అంటే ఏంటి? ఈ ఇయర్. ఇది 31st March 2001 అంటే ఇది ఈ ప్రీవియస్ ఇయర్. అన్యూజ్డ్ వెకేషన్ క్యారీడ్ ఫార్వర్డ్ వాజ్ 3 days per ఎంప్లాయీ. యావరేజ్ శాలరీ వాజ్ 15,000 per day శాలరీ ఇచ్చేసాడు. అక్రూడ్ ఎక్స్పెన్సెస్ ఫర్ అన్యూజ్డ్ వెకేషన్ 2001 వాజ్ 65 lakhs. అక్రూడ్ ఎక్స్పెన్స్ అట. అన్యూజ్డ్ వెకేషన్ అంటే ఏంటి? ఇది సింప్లీ ఇట్ ఈజ్ ఎ ప్రొవిజన్. ఆల్రెడీ చెప్పేశారు వాళ్ళే ప్రీవియస్ ఇయర్లో. ఈ 3 daysకి ప్రొవిజన్ ఎంత క్రియేట్ చేశారంట? వాళ్ళు 65,000 ప్రొవిజన్ క్రియేట్ చేశారంట. క్వశ్చన్లో చెప్పిందే తీసుకున్నారు. మనం ఏం చేస్తాం? నార్మల్గా అయితే మనం ఈ నెక్స్ట్ ఇయర్లో ఎన్ని డేస్ ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నాం, ఎక్స్పెక్టెడ్ ఇంటూ per day శాలరీ చెప్పి మనం చేసుకుంటాం. కానీ క్వశ్చన్లో ఇచ్చేసాడు కాబట్టి మనకు వీల్ గో విత్ దిస్ ఓన్లీ ప్రొవిజన్ అన్నమాట. ఓకే. ప్రీవియస్ ఇయర్ డ్యూరింగ్ 2001-2002 అంటే ఇది 2001-2002 అంటే కరెంట్ ఇయర్ అనమాట. ఎంప్లాయీస్ టుక్ 9 days వెకేషన్ ఇన్ యావరేజ్. ఎన్ని డేస్ అట? 9 days తీసుకున్నారట. అంటే ఇక్కడ అంటే మామూలుగా వీడికి 10, ఇక్కడ మామూలుగా ఈ ఇయర్లో 10 days ఉంటారా వీడికి లీవ్స్. లాస్ట్ ఇయర్ నుంచి వచ్చినాయి 3 days, మొత్తం వీడికి 13 days ఉన్నాయి. అయితే వీడు ఎన్ని డేస్ తీసుకున్నాడు? 9 days తీసుకున్నాడు వెకేషన్. అంటే మిగిలిన ఎన్ని ఉన్నాయి? 4 days ఉన్నాయి. ఓకే. ద శాలరీ వాజ్ ఇంక్రీజ్డ్ 2001-2002లో. ఇక్కడ శాలరీ 10% ఇంక్రీజ్ వచ్చింది శాలరీలో. ఓకే. క్వశ్చన్ అయిపోయింది ఇక్కడతో. నీకు అర్థమైందా? ఇక్కడ వరకు మనం క్వశ్చనే డిస్కస్ చేసాం. ఇక్కడ ప్రొవిజన్ అనేది ఒక పాయింట్ ఉంది. ప్రొవిజన్ ఎంత? 65,000. మొత్తం 13 daysలో మనం ఎన్ని డేస్? ఇంకా మన దగ్గర 4 days ఉన్నాయి. ఎవరికి? 329 పీపుల్కి మాత్రమే. మరి ఈ 6% పీపుల్కి ఏంటో ఆలోచిద్దాం. ఇప్పుడు క్వశ్చన్లో ఏంటంటే నువ్వు గుర్తుంచుకోవాల్సింది, మనం ఏం చేస్తామంటే క్రియేషన్ ఆఫ్ ప్రొవిజన్ ఫర్ దిస్ కరెంట్ ఇయర్. ఈ ఇయర్లో ప్రొవిజన్ ఎంత క్రియేట్ చేయాలో ఐడెంటిఫై చేస్తాం. దాని తర్వాత లాస్ట్ ఇయర్లో అది ఆల్రెడీ 65 lakhs క్రియేట్ చేశారు కదా, దాన్ని క్యాన్సిల్ చేసేస్తాం. అది సింపుల్. క్యాన్సిల్ చేసినట్టే ఉంటుంది. ప్రొవిజన్ లాస్ట్ ఇయర్లో ప్రొవిజన్ ఎంత ఉంది? 65 lakhs ఉంది. ఇప్పుడు ఏం చేస్తాను? రివర్స్ చేసేస్తాను, అంతే. 65 lakhs పే చేసేసాను, అంతే. సింపుల్. ఇది అయిపోయింది మన పాయింట్ అంతా. దీని కలికిలోను క్రియేషన్ ఆఫ్ ప్రొవిజన్ ఫర్ దిస్ ఇయర్. ఓకే, చేద్దామా? చూడు, మొత్తం 350 ఎంప్లాయీస్, అందులో 94% అంటే 329 ఎంప్లాయీస్, 6% 21 ఎంప్లాయీస్. వీళ్ళకి ఏం చెప్పాను ఇప్పుడు? క్యాలిక్యులేట్ చేసి చెప్పాను కదా నీట్గా. 4 days వీళ్ళకి ఉన్నాయి. అయితే వాళ్ళకి 4 days మీద మనం ప్రొవిజన్ క్రియేట్ చేయాలి. మళ్ళీ అదంతా స్టోరీ అడక్క. ఇంకా క్వశ్చన్ చెప్పినప్పుడే నీకు అది చెప్పేసా. ఇప్పుడు ఏం చేస్తాం? 4 days లీవ్స్ అయితే ఆడికి 4 days లీవ్స్. మొత్తం ఎంతమంది ఎంప్లాయీస్? 329 ఎంప్లాయీస్. అంటే ఒక్కొక్క ఎంప్లాయీస్కి టోటల్ ఎన్ని డేస్ లీవ్స్ ఉన్నాయి? మొత్తం అందరికీ కలిపి 1316 డేస్ లీవ్స్ ఉన్నాయి వీళ్ళకి. ఎవరికి? 94%. మరి 6% వాళ్ళకి ఎన్ని డేస్ ఉన్నాయి లీవ్స్? అది కూడా క్యాలిక్యులేట్ చేయాలి కదా. ఈ నెంబర్ ఆఫ్ లీవ్స్ అనమాట, ఇవి లీవ్స్. అలాగే వీడికి ఎన్ని డేస్ ఉంటాయో ఐడెంటిఫై చేద్దాం. ఓకే. 6% లీవ్స్. నార్మల్గా 6% లీవ్స్కి ఎలా చేయాలి అంటే చూడు, ప్రీవియస్ ఇయర్ ఉంటారు, కరెంట్ ఇయర్ ఉంటారు. ప్రీవియస్ ఇయర్లో ఎంత ఉన్నాయో ప్రతి ఒక్కరికి 3 days అన్యూటిలైజ్డ్ లీవ్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ వర్క్ చేసిన వాళ్ళు కరెంట్ ఇయర్లో ఉండరు. వీళ్ళు లాస్ట్ ఇయర్లోనే
మన కంపెనీ మానేశారు వీళ్ళు. సో వాళ్ళ కంపెనీ మానేసినప్పుడు వాళ్ళకి ఇంకా మనం 3 days ఏమవుతుంది, ల్యాప్స్ అయిపోతుంది. ఓకే, మళ్ళీ కరెంట్ ఇయర్లో ఏమవుతున్నారు, కొత్త ఎంప్లాయీస్ జాయిన్ అవుతారు. అది మన ఎజంప్షన్. మళ్ళీ కరెంట్ ఇయర్లో ఏమవుతారంటే కొత్త ఎంప్లాయీస్ జాయిన్ అవుతారు. ఎంత మళ్ళీ వీళ్ళకి ఏంటి, వీళ్ళకి ఎన్ని డేస్ ఉన్నాయి, 10 days లీవ్స్ ఉన్నాయి. ఓకే, వీళ్ళు ఈ కరెంట్ ఇయర్లో ఎన్ని డేస్ యూటిలైజ్ చేసుకుంటున్నారు, 9 days యూటిలైజ్ చేసుకుంటున్నారు. అంటే ఎన్ని డేస్ యూటిలైజ్ చేసుకుంటలేదు, 1 day ఉంది. కరెంట్ ఇయర్లో అన్యూటిలైజ్డ్ లీవ్స్ 1 day. ఈ 1 dayకి మనం ఏం చేయాలి, ప్రొవిజన్ క్రియేట్ చేస్తాం. అంతే కదా, అంతే. చూడు ఇక్కడ 2000లో 3 ఎంప్లాయీస్ 3 days ల్యాప్స్ అయిపోతున్నాయి. కరెంట్ ఇయర్లో 1 day అవైలబుల్. మొత్తం ఎంతమంది ఎంప్లాయీస్, 21 ఎంప్లాయీస్ ఇంటూ 1, సో 21. సో ఇప్పుడు చెప్పు నాకు, ఈ 94% పీపుల్ ఏమంతా 1316, ఈ ఇయర్లో ఏమో 21, ఇద్దరిని కలిపితే 1337. ఇన్ని డేస్ నెంబర్ ఆఫ్ డేస్ అవైలబుల్గా ఉన్నాయి. అయితే ఇన్ని డేస్ నెంబర్ ఆఫ్ డేస్ అవైలబుల్గా ఉంటే శాలరీ పర్ డే ఎంత, శాలరీ పర్ డే ఎంత అంటే చూడు, 1,50,000, సారీ 15,000, 1,15,000, సారీ 15,000, సారీ ఓ 0 కూడా వేద్దాం. కరెంట్ ఇయర్లో వాడి శాలరీ ఎంత హైక్ అవుతుంది, 10% హైక్ అవుతుంది. కాబట్టి 15,000 ప్లస్ 10%, 16,500 ఇంటూ నెంబర్ ఆఫ్ లీవ్స్ ఎంత అంటే, ఇక్కడ ఏం చేసాం మనం, సింపుల్ నెంబర్ ఆఫ్ లీవ్స్ ఇంటూ పర్ డే శాలరీ, లీవ్స్ ఇంటూ ఇది లీవ్స్, ఇది పర్ డే శాలరీ, ఈ రెండు మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది, 220, 65. అది అంత ఏం చేయాలి, మనం ప్రొవిజన్ క్రియేట్ చేయాలి. ప్రొవిజన్ క్రియేట్ చేయాలంటే అది ఇటు సైడ్ ఉంటుంది, లయబిలిటీ సైడ్ ఉంటుంది. ఓకే, వాడు మన ఏం అడిగాడు, ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ ట్రీట్మెంట్ ప్రొవిజన్ అడిగాడు. వాడు పే చేస్తున్నట్టు క్యాష్ అది ఏం చెప్పలేదు. కాబట్టి క్యాష్ మూమెంట్ అనేది మనం పట్టించుకోం ఇక్కడ ఈ క్వశ్చన్లో. ఓకే, మళ్ళీ డౌట్ వస్తుంది ఇక్కడ క్యాష్ ఎందుకు రాయట్లేదు అని. వాడిని ఏం అడిగాడు, ప్రొవిజన్ ట్రీట్మెంట్ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్. అండ్ ఓకే, మనం ప్రొవిజన్ క్రియేట్ చేయాలా, ప్రొవిజన్ ఎంత క్రియేట్ చేసావు, సో ఇది ఏమవుతుంది అంతే కదా, ఎంప్లాయీ బెనిఫిట్స్ ఎక్స్పెన్సెస్ అని తెలిపోతుంది. లాస్ట్ ఇయర్లో ఉన్న ప్రొవిజన్ క్యాన్సిల్ చేస్తాం, అంతే. ఇక్కడతో సమ్ అయిపోయింది. క్లారిటీ, సింపుల్. లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ఇది టీవైకే క్వశ్చన్స్లో స్టడీ మెటీరియల్ టీవైకే క్వశ్చన్, 5th క్వశ్చన్. ఓకే, సికాసా ప్రైవేట్ లిమిటెడ్ head count of around 1,000 employees in an organization 2001. ఎంతమంది ఉన్నారట ఎంప్లాయీస్, 1,000 ఎంప్లాయీస్ ఉన్నారంట. యాజ్ పర్ ద కంపెనీస్ పాలసీ ద ఎంప్లాయీస్ ఆర్ గివెన్ 35 days ప్రివిలేజ్ లీవ్స్. 35 days ఏమి ఇచ్చాం వీళ్ళకి, ప్రివిలేజ్ లీవ్స్ ఇచ్చాం. 15 days సిక్ లీవ్స్ ఇచ్చాం, సిక్ లీవ్స్ 15. 10 days క్యాజువల్ లీవ్స్ ఇచ్చాం. ఓకే, క్యాజువల్ లీవ్స్ 10. ఆఫ్టర్ ద టోటల్ ప్రివిలేజ్ లీవ్స్ అండ్ సిక్ లీవ్స్, ప్రివిలేజ్ లీవ్స్లోని సిక్ లీవ్స్లోని 10 ప్రివిలేజ్ లీవ్స్ అండ్ 5 సిక్ లీవ్స్ కెన్ బీ క్యారీడ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఇయర్. క్యారీ ఫార్వర్డ్ ఎన్ని చేసుకోవచ్చట, 10 days చేసుకోవచ్చు ప్రివిలేజ్లో, సిక్ లీవ్స్లో 5 days క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. క్లియర్. ఆన్ ద బేసిస్ ఆఫ్ ద పాస్ట్ టెన్స్ ఇట్ హ్యాస్ బీన్ నోటెడ్ దట్ 200 employees విల్ టేక్ 5 days ఆఫ్. మొత్తం మన పాస్ట్ ట్రెండ్ని బట్టి వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్, మొత్తం మన దగ్గర ఉన్న 200 employees 5 days ఏం తీసుకుంటారట, మొత్తం 10 days అవైలబుల్గా ఉంటే వాళ్ళు 5 days ఏం చేసుకుంటారంటే యూటిలైజ్ చేసుకుంటారు. 5 days ఆఫ్ ఏ లీవ్స్, పిఎల్ అంటే ప్రివిలేజ్ లీవ్స్ యూటిలైజ్ చేసుకుంటారంట. ఓకే, వెరీ గుడ్, యూటిలైజ్ చేసుకో, ఎవడు కాదన్నాడు నేను. ఓకే, నెక్స్ట్ 2 days ఆఫ్ సిక్ లీవ్స్. సిక్ లీవ్స్ ఎన్ని మనకి, ఇవి కదా సిక్ లీవ్స్ సైకిల్. ఇందులో 2 days సిక్ లీవ్స్ తీసుకుంటారట. 200 employees యొక్క స్టోరీ ఇక్కడే చెప్పేసాం. నెక్స్ట్ 800 employees విల్ అవైల్ 10 days ఆఫ్ పిఎల్. 800 employees మిగిలిన రిమైనింగ్ 1000లో 200 పోతే ఇంకెంతమంది ఉన్నారు, 800. మొత్తం అవైలబుల్ 10కి 10 తీసేసుకుంటారట. కానీ ఓకే, అలాగే ఇందులో 5 days క్యారీ ఫార్వర్డ్ అయితే 800 people 5కి 5 వాడేసుకుంటారు, ప్రివిలేజ్ లీవ్స్, సిక్ లీవ్స్. ఓకే, సింపుల్, ఇప్పటివరకు క్లియర్. ఆల్సో ద కంపెనీ హ్యాస్ బీన్ ఇంకరింగ్ ప్రాఫిట్స్ సిన్స్ 2000. ఎప్పటి నుంచి వాడుకుంటున్నారట ప్రాఫిట్స్, సిన్స్ 2000.
ఇట్ హ్యాస్ డిసైడెడ్ ఇన్ 2001 టు డిస్ట్రిబ్యూట్ ఇట్స్ ప్రాఫిట్స్ టు ఎంప్లాయీస్ 4%. ఒకసారి ఆగు, ఇది వేరే క్వశ్చన్ యాక్చువల్లీ, ఇది కూడా ఒకసారి ఆపు. అండ్ నేను ఏమడిగాడు, వాట్ వుడ్ బీ ద ట్రీట్మెంట్ ఆఫ్ షార్ట్ టర్మ్ కాంపెన్సేటింగ్ ఆబ్సెన్సెస్. షార్ట్ టర్మ్ కాంపెన్సేటింగ్ ఆబ్సెన్సెస్ అంటే ఏంటి, విత్ ఇన్ 1 ఇయర్లో, ఈ ఇయర్ నుంచి నెక్స్ట్ విత్ ఇన్ 1 ఇయర్లో ఏమైతే వస్తున్నాయో ఇవన్నీ, ఇది అంటే ఏంటి, ఇది ఎలా ట్రీట్మెంట్ చేస్తామని అడిగాడు కదా. నెంబర్ ఆఫ్ డేస్ ఎక్స్పెక్టెడ్ టు అవైల్ అని చెప్పి రాస్తాం. మనం ఏం చేయాలి, ప్రొవిజన్ క్రియేట్ చేయాలి. ఓకే చూడు, ఇక్కడ ఎన్ని డేస్ ఉన్నాయి, ఇందులో 5 డేస్ ప్రివిలేజ్ లీవ్స్ ఉన్నాయి, ఇందులో 10 డేస్ ఉన్నాయి, ఇందులో 2 డేస్ 5 డేస్. సో 200 ఎంప్లాయీసు ఒక క్షణం ఆగు, నాకు డౌట్ వచ్చింది. క్యారీ ఫార్వర్డ్ ఎన్ని 10 డేస్, అందులో వీళ్ళు 5 డేస్ వాడుకుంటున్నారు. ఏం లేదు, నీకేం చెప్పిన ప్రొవిజన్ ఇప్పుడు కూడా ఎలా క్రియేట్ చేస్తావు, నెక్స్ట్ ఇయర్ ఎంత వాడుకుంటారో నువ్వు నీ పాస్ట్ రన్ బట్టి ఎక్స్పెక్ట్ చేస్తావు కదా, దాని మీద ప్రొవిజన్ క్రియేట్ చేయాలి. మనం ఏం చెప్పాం, వీళ్ళు 5 డేసే వాడుకుంటారు, వీళ్ళు 10 డేస్ వాడుకుంటారు, వీళ్ళు 2 డేస్ అని చెప్పి క్లాసిఫై చేసావు కదా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం మనం సింపుల్గా, మనం ఏం చేస్తామంటే జస్ట్ క్లాసిఫై చేస్తాం. ప్రివిలేజ్ లీవ్స్ ఎన్ని ఉన్నాయి, 200 పీపుల్ 5 డేస్కి క్రియేట్ చేస్తాం. 200 ఎంప్లాయీస్ 5 డేస్కి ప్రివిలేజ్ లీవ్స్ క్రియేట్ చేసాం. ఒకవేళ పెర్ డే శాలరీ ఇస్తే ఇక్కడ పెర్ డే శాలరీతో మల్టిప్లై చేస్తాం. ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి వీ విల్ ఇగ్నోర్ అనమాట. ఒకవేళ ఇస్తే ఏం చేయాలని చెప్తున్నాం. ఈ 800 ఎంప్లాయీస్ ఏం చేసుకుంటారు, 800 ఎంప్లాయీస్కి 10 డేస్ ప్రివిలేజ్ లీవ్స్ ఇస్తాం. 200 ఎంప్లాయీస్ 2 డేస్కి సిక్ లీవ్స్ ఇస్తాం. 800 ఎంప్లాయీస్కి 5 డేస్కి సిక్ లీవ్స్ క్రియేట్ చేస్తాం అని చెప్పి థియరీ రాయడమే మన ఆన్సర్. నువ్వు నమ్మవు కదా నా మాట, నేను తప్పు చెప్పేసానేమో నువ్వు అనుకుంటావు. ఆడ ఆన్సర్లు ఏం చెప్పాడు చూడు, థియరీయే రాశాడు. 5 డేస్కి 5 ఎక్స్ట్రా 5 డేస్ 200 ఎంప్లాయీస్, 10 డేస్ 800 ఎంప్లాయీస్, 2 డేస్ సిక్ లీవ్స్, 5 డేస్ సిక్ లీవ్స్ 800 ఎంప్లాయీస్, అదే థియరీ రాశాడు. నేను ఇంకా ఇలా బెటర్ ప్రజెంటేషన్లో మార్చా. ఓకే, నెక్స్ట్ ఏటట, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చూడు ఇప్పుడు నెక్స్ట్ ఏం అడుగుతున్నాడు, నెక్స్ట్ ఇంకోటి ఏదో చెప్తున్నాడు. ఆల్సో ద కంపెనీ హ్యాస్ బీన్ ఇంకరింగ్ ప్రాఫిట్స్ సిన్స్ 2000. ఇట్ హ్యాస్ డిసైడెడ్ ఇన్ 2001 టు డిస్ట్రిబ్యూట్ ద ప్రాఫిట్స్ టు ఎంప్లాయీస్ 4%. ఎప్పుడు డిసైడ్ చేసుకున్నారు, లాస్ట్ ఇయర్లో 2001లో 4% డ్యూరింగ్ ద ఇయర్ ఇద్దాం అనుకున్నాం. హౌ డ్యూ టు ద ఎంప్లాయీ టర్న్ ఓవర్ ఇన్ ద ఆర్గనైజేషన్ ద ఎక్స్పెక్టెడ్ పే అవుట్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు అరౌండ్ 3.5%. కానీ కరెంట్ మళ్ళీ వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు మనసు మార్చేసుకుని 3.5% ఇద్దామని చెప్పి అనుకున్నారు. ఎంత డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నారు ప్రాఫిట్ని, 3.5%. ప్రాఫిట్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటే దీని పేరేంటి, బోనస్ ఏం చేస్తున్నాం, ఎప్పుడు ద ప్రాఫిట్స్ ఎర్న్ డ్యూరింగ్ ద ఇయర్ ఈజ్ విత్ ఇన్ నెక్స్ట్ ఏమంటారు దాన్ని, షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ అయితే నార్మల్గా ఇంకోటి గుర్తుంచుకోవాల్సి ఏంటంటే, ఇప్పుడు కూడా షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ డిస్కౌంట్ చేయము. ఇక్కడ రాసిన చూడు, షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ విల్ నాట్ బి డిస్కౌంటెడ్. లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ అయితే మనం ఏం చేస్తాం, డిస్కౌంట్ చేస్తాం. ఇక్కడ ఏం చెప్పాం, లాంగ్ టర్మ్ బోనస్ అనేది షార్ట్ టర్మ్ బెనిఫిట్ విత్ ఇన్ నెక్స్ట్ ఇయర్లో ఇచ్చేస్తారు కాబట్టి ఏం చేస్తాం, మనం 2000 crores అంట ప్రాఫిట్, దాని మీద 3.5% అంటే 70 crores మనం ఏం చేస్తాం, బోనస్ లైబిలిటీ క్రియేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, ఆ క్వశ్చన్ కూడా అయిపోయింది. సికాసా ప్రైవేట్ లిమిటెడ్ హ్యాజ్ ఏ పోస్ట్ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ ప్లాన్. అంటే ఏంటి, ఎంప్లాయ్మెంట్ అయిపోయిన తర్వాత కూడా మాతో నీకు ఒక పోస్ట్ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ ప్లాన్ ఉంది. ఆల్సో అవైలబుల్ విచ్ ఈజ్ ఇన్ ద నేచర్ ఆఫ్ డిఫైన్డ్ బెనిఫిట్ కాంట్రిబ్యూషన్ ప్లాన్, వేర్ ద కాంట్రిబ్యూషన్ టు ద ఫండ్స్ టు 100 crores. ఫండ్స్ మనం ఎంత కాంట్రిబ్యూట్ చేస్తున్నామట, కంపెనీ ఈ పోస్ట్ ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ ప్లాన్కి అని చెప్పి ఏం చేసింది, నా దగ్గర ఉన్న ఎంప్లాయీస్ మానేసిన తర్వాత వాళ్ళకి నేను ఎక్స్పెన్సెస్ మీట్ అవ్వాలి 100 crores. అందుకని ఇప్పటి నుంచి ఏం చేస్తుంది, అది డిపాజిట్ చేసుకుంటుంది. ఆ ఫండ్కి ఎంత కాంట్రిబ్యూట్ చేసిందంటే 100 crores కాంట్రిబ్యూట్ చేసింది, విచ్ విల్ ఫాల్ డ్యూ విత్ ఇన్ 12 months. అది ఎప్పుడు లోపల డ్యూ అవుతుంది, విత్ ఇన్ 12 months అంటే షార్ట్ టర్మ్ బెనిఫిట్, షార్ట్ టర్మే కదా, అంటే విత్ ఇన్ నెక్స్ట్ 12 months అయితే షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ అయితే మనం ఏం చేస్తాం, డిస్కౌంటింగ్ చేస్తామంటే చెయ్యం. ద కంపెనీ హ్యాస్ పేడ్ 20 crores టు ఇట్స్ ఎంప్లాయీస్ 2000. అసలు ఫండ్ ఎంత క్రియేట్ చేసాం, 100 crores. ఈ ఫండ్కి ఎంత కాంట్రిబ్యూట్ చేశాను నేను, 100 crores. ఓకే, ఫస్ట్ నేను ఏం చేశాను, నా బుక్స్లో 100 crores ఫండ్ క్రియేట్ చేసుకున్నాను. నేను ఏం చేశాను, అందులో 20 crores నేను నా ఎంప్లాయీస్కి పే చేసేసాను. ఇంకా ఇప్పుడు నా ఫండ్ ఎంత ఉంటుంది, 80 crore కదా ఉంటుంది, అది నా లైబిలిటీ కింద చూపించుకుంటాను. అంతే ఆన్సర్ అవుతుంది.
పోస్ట్ ఎంప్లాయీ బెనిఫిట్స్ 100 minus 20 crores, 80 crores ఈజ్ ద లైబిలిటీ. విత్ ఇన్ నెక్స్ట్ 1 year ఐ హ్యావ్ ఏం చేసాం, 80 crore నా లైబిలిటీ ఉంది అంతే. ఇప్పుడు నా బుక్స్లో ఏం చెప్పాను, డిఫైన్ బెనిఫిట్ ప్లాన్ చెప్పి 80 crores. What would be the treatment of short term and compensating against the profit sharing plan and defined contribution plan? ఒక్కసారి మన సాటిస్ఫాక్షన్ కోసం ఆన్సర్ చదువుదాం. ఎంత చెప్పాడు, విల్ రికగ్నైజ్ 70 crores లైబిలిటీ అండ్ ఎక్స్పెన్స్ ఇట్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్. బోనస్ గురించి ద అమౌంట్ ఆఫ్ 80 crores విల్ బి రికగ్నైజ్డ్ యాజ్ లైబిలిటీ. అంటే ఎందుకు లైబిలిటీ అయింది, అది ఫ్యూచర్లో నువ్వు పే చేయాల్సిన ఆబ్లిగేషన్ ఉంది కాబట్టి నీ ఎంప్లాయీస్కి అది లైబిలిటీ. ఆ ఫండ్లో 100 crores minus 20 crores తీస్తే 80 crores. ఇక్కడ ఏం చెప్తున్నాడు, పేయబుల్ విత్ ఇన్ 12 months కాబట్టి నో నీడ్ టు డిస్కౌంటింగ్, విల్ నాట్ బీ డిస్కౌంటెడ్. అదే మోర్ దెన్ 12 months అయితే, ఇఫ్ మోర్ దెన్ 12 months అయితే ఇప్పుడు మనం డిస్కౌంటింగ్ చేయాలి అంతే, ఇంకా దాని గురించి అనవసరం. ఓకే, ఇక్కడతో ఈ క్వశ్చన్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, ఇప్పుడు దాకా లీవ్స్ అనే టాపిక్ మీద చూసాం. నీకు ఎన్ని చెప్పాను, లీవ్స్ ఒకటి ఉంటుంది ఇందులో, డిఫైన్డ్ బెనిఫిట్ ప్లాను, అదే అసెట్ ఒకటి ఉంటుంది, దాని తర్వాత ఆబ్లిగేషన్ ఒకటి ఉంటుంది, దాని తర్వాత కట్టైల్మెంట్ అనేది ఒకటి ఉంటుంది. సో మనకి ఇప్పుడు లీవ్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నాం డిఫైన్ బెనిఫిట్ అసెట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ అనేది డీల్ చేద్దాం. ప్లాన్డ్ అసెట్ అనుకుంటా, మధ్యలో ఇంకోటి చెప్పాగా, ప్లాన్డ్ అసెట్ ఒకటి ఉంటుంది. ప్లాన్డ్ అసెట్ అంటే ఏంటి? ఓకే సరే, లెట్ స్టార్ట్. లాంగ్ టర్మ్ ఎంప్లాయీ బెనిఫిట్స్ డీల్ చేస్తున్నాం. ఇప్పుడు వరకు మనం చూసింది ఏంటంటే షార్ట్ టర్మ్ ఎంప్లాయీ బెనిఫిట్స్, లీవ్స్ చూసాం. ఇప్పుడు లాంగ్ టర్మ్ బెనిఫిట్లో మనం ఏం చేస్తాం, డిఫైన్డ్ బెనిఫిట్ ఆబ్లిగేషన్ ఒకటి ఉంటుంది, ప్లాన్డ్ అసెట్ ఒకటి ఉంటుంది. ఓకే, ప్లాన్డ్ అసెట్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం కంపెనీ ఓనర్ని, నేను 5 years తర్వాత నా ఎంప్లాయీస్కి ఏం చేయాలి, బోనస్ ఇవ్వాలి, లేదంటే వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ ప్రామిస్ చేశాను. ఎంత 5 years తర్వాత నేను వాళ్ళకి ఆల్ ఆఫ్ సడన్ నాకు 100 crores ఎక్స్పెన్స్ ఉంటుంది. 100 crores ఎక్స్పెన్స్ అప్పుడే నేను ఒకేసారి క్రియేట్ చేయలేను కాబట్టి నేను ఎవ్రీ ఇయర్ ఏం చేస్తానంటే వాళ్ళు క్రియేట్స్ కొంచెం ప్రొవైడ్ చేసుకుంటూ ఉంటాను ఎవ్రీ ఇయర్. ఓకే, 5% ఆఫ్ లాస్ట్ రన్ శాలరీ, అది నార్మల్గా దాని బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఏం చేస్తాం, నా ఎంప్లాయీస్కి ఏం చేస్తాం, బోనస్ ఇప్పుడు ఏం చేస్తానంటే నా ఎంప్లాయీస్ని నేను రీటైన్ చేసుకోవడానికి నేను ఏం చేస్తాను, అరే నువ్వు 5 years నా దగ్గర వర్క్ చేస్తావా, అప్పుడు నువ్వు నా దగ్గర 5 years అయిపోయిన తర్వాత, నీ టర్మ్ 5 years అయిపోయిన తర్వాత నేను నీకు ఏమిస్తా అంటే బోనస్ ఇస్తా. ఎంత ఇస్తా నీకు, నీ లాస్ట్ రన్ శాలరీ, ఆ 5th yearలో నీ శాలరీ ఎంత ఉంటుందో దాని మీద నేను నీకు బోనస్ ఇస్తాను. బోనస్ ఎంత ఇస్తాను, ఈ శాలరీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10,000 అనుకో శాలరీ, దాని మీద 5% ఇస్తా అంటుంది. ఓకే, కానీ వీడికి డే 1 శాలరీ ఎంత ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ 5,000 ఉందనుకో, వీడి డే 1 శాలరీ, ఎవ్రీ ఇయర్ వీడికి హైక్ ఉంటుంది. హైక్ ఎంత ఉంటుంది, 10%. అంటే ఫస్ట్ ఇయర్ 5,000 అయితే సెకండ్ ఇయర్కి ఏమవుతుంది, 5,000 ప్లస్ 10%, ఎంత 5,500. అలా ఎవ్రీ ఇయర్ హైక్ చేసుకుంటూ వస్తాం. ఆ లాస్ట్ ఇయర్కి వచ్చేసరికి వాడి శాలరీ ఎంత ఉంది, ఈ శాలరీ మీద వాడికి 5% డిస్కౌంట్ ఏమిస్తాం, బోనస్ అనేది ఇస్తాం. ఇదొక మనం ఏం చేస్తున్నాం, వాడికి ముందుగానే ఇన్ఫామ్ చేస్తున్నాం. వీళ్ళు ఇన్ఫామ్ బిఫోర్ ఓన్లీ, డిఫైన్ బెనిఫిట్ ఆబ్లిగేషన్ అంటాం అనమాట దీన్ని. క్లారిటీ ఉందా? లాంగ్ టర్మ్ బెనిఫిట్ ప్లాన్స్ డీల్ చేస్తున్నా, అందులో డిఫైన్ బెనిఫిట్ ఆబ్లిగేషను మనం ఏం చేస్తాం అంటే ఆడు డేట్ ఆఫ్ జాయినింగ్లోనే చెప్పేస్తాం. లాస్ట్ ఇయర్లో నీ 5 years ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నీకు ఎంత ఇస్తాను బోనస్ అని చెప్పేస్తున్నాం. దాన్నే డిఫైన్ బెనిఫిట్ ఆబ్లిగేషన్ అని చెప్తున్నాం. ఓకే, నీకు ఎక్కువ చెప్పేశాను. లెట్ us గో విత్ ప్రాబ్లమ్సా. ఓకే, లెట్స్ గో అండ్ డూ వన్ ఇలిస్ట్రేషన్ 15 చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. ఇప్పుడు చూసిన దాని మీద క్వశ్చన్ నెంబర్ 15 చేద్దాం. ఇలిస్ట్రేషన్ 15 ఇది. ఓకే, ఇలిస్ట్రేషన్ 15. ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాను నీకు, ఫస్ట్ అర్థం చేసుకుందాం. క్వశ్చన్, ఏజే లిమిటెడ్ ఈజ్ ఎంగేజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ ట్రేడింగ్ ఆఫ్ కెమికల్స్, నెట్వర్త్ ఎంతట 150 crores. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఈ పేరా అక్కర్లేదు, వేస్ట్, టైం వేస్ట్ అవ్వరం ఇదంతా. ఇక్కడ నుంచి క్వశ్చన్ మొదలవుద్ది. వన్ ఆఫ్ ద ఎంప్లాయీస్ బెనిఫిట్స్ ఇన్వాల్వ్స్ ఏ లంసమ్ పేమెంట్ టు ఎంప్లాయీ ఆన్ టెర్మినేషన్ ఆఫ్ సర్వీస్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1% ఆఫ్ ద ఫైనల్ శాలరీ ఫర్ ఈచ్ ఇయర్ ఆఫ్ సర్వీస్. అర్థమైందా? ఇప్పుడు నీకు కాన్సెప్ట్ ఏం చెప్పా, లాస్ట్ ఇయర్లో ఆడికి బోనస్ ఇస్తానంటాడు, అదే చెప్తున్నాడు. లాస్ట్ ఇయర్లో ఎంత ఇస్తాడట, 1% ఆఫ్ ఫైనల్ శాలరీ ఆఫ్
ఫైనల్ శాలరీ అంటే లాస్ట్ ఆన్ శాలరీ మీద 1%. ఆ పర్సెంట్ ఎవ్రీ ఇయర్ ఇస్తారట ఫర్ ఈచ్ ఇయర్. ఏ లంసమ్ పేమెంట్ టు ఎంప్లాయీ ఆన్ ద టెర్మినేషన్ ఆఫ్ సర్వీస్. అర్థమవుతుందా సింపుల్గా? వాడు సర్వీస్ అయిపోయిన తర్వాత, వాడి సర్వీస్ ఎన్ని ఇయర్స్ అయితే అన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత, వాడి సర్వీస్ ఎన్ని ఇయర్స్ ఎక్కడ చెప్పాడు? ఫర్ ఎంప్లాయీ హూ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు లీవ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద 5 years అని కింద చెప్పాడు చూడు. అంటే 5 years తర్వాత చూడు ఇక్కడ వీడు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ 5 years తర్వాత లాస్ట్ ఆన్ శాలరీ మీద ఎంత ఇస్తాడట? ఇది తప్పు రాశాను ఇక్కడ, 5% కాదు 1% ఇస్తాడు. ఓకే, లాస్ట్ ఆన్ శాలరీ మీద 1% ఇస్తాడు. ఆ లాస్ట్ ఆన్ శాలరీ ఎంతో మనం ఫైండ్ చేయాలి. కన్సిడర్ ద శాలరీ ఇన్ ఈ ఇయర్ 1. ఇక్కడ వాడి శాలరీ ఎంత అట? 10K అంట, 10,000. అండ్ ఈజ్ అజ్యూమ్డ్ టు ఇంక్రీజ్ 7% ఈచ్ ఇయర్. ఎవ్రీ ఇయర్ వాడికి హైక్ ఎంత ఇస్తున్నాడు? హైక్ ఎంత? 7%. ఓకే, 7% ఈజ్ ద హైక్. హైక్ ఎంత? 7%. అంటే ఫస్ట్ ఇయర్ నీకు ఎంత ఇస్తాడు? 10,000. ఫస్ట్ ఇయర్ నీకు 10,000 ఇస్తాడు. ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి ఎంత ఇస్తాడు? 10,000 + 7%. 10,000 + 7% హైక్. అంటే ఇక్కడ ఎంత ఇస్తాడు? 10.7. అంటే నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటి? ఇప్పుడు 5 years కాబట్టి 10K + 7% అలాగా 5 years చేసుకుంటూ వెళ్ళిపోతావా అంటే చేయకూడదు. ఓన్లీ 4 years చేయాలి. ఎందుకు? శాలరీ ఇప్పుడు ఇస్తున్నాను నీకు, ఈ ఇయర్ ఎండ్లో ఇస్తాడు నీకు శాలరీ, అంతే కదా. అప్పుడు 4 yearsకి చేస్తాం. అదే నీకు శాలరీ బిగినింగ్ ఇచ్చేస్తున్నాను అప్పుడు 5 years తీసుకుంటాం. అదే చెప్తున్నాను ఇక్కడ. సింపుల్ కదా, నీకు అర్థమైంది కదా నేను చెప్పింది. మనకు 1 year తర్వాత 10,000 ఇస్తున్నాడు. 10,000 + 7%, 7% అలా 5 years చేసుకుంటే మనది ఎంత వచ్చింది శాలరీ? లాస్ట్ ఆన్ శాలరీ 13,108 వచ్చింది శాలరీ. ఈ 13,108 శాలరీ మీద నీకు ఎంత ఇస్తాడు? ఎంత ఇంట్రెస్ట్? 1% ఫర్ 5 years. సో టోటల్, సో చూడు 13,108 × 5 1% ఎంత? అలాగే ఎన్ని ఇయర్స్ ఇస్తాడు నీకు? 5 years ఇస్తాడు. అంటే 655 ఇస్తాడు. ఓకే, అంటే బోనస్ పర్ యానం 1 yearకి ఎంత ఇస్తున్నాడు నీకు బోనస్? 655 / 5 చేస్తే 131 ఇస్తున్నాడు ఎవ్రీ ఇయర్ నాకు ఇచ్చే బోనస్. ఇప్పుడు కరెంట్ సర్వీస్ కాస్ట్ క్యాల్కులేట్ చేయాలి. ఇప్పుడు నీకు అర్థమైందా? ఎవ్రీ ఇయర్ నీకు ఎంత ఇస్తున్నాడు? 131. కాకపోతే ఇక్కడ నేను ఇంకోటి అడుగుతా, చెప్పు నాకు ఆన్సర్. వీడు ఎవ్రీ ఇయర్ ఎంత ఇస్తాడు? 131 ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? టోటల్గా 655. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ వాడు ఇంకా అవుతున్న కాస్ట్ ఎంత నీ మీద? 131. బట్ నీకు ఎవ్రీ ఇయర్ ఇస్తాడంటే ఇవ్వడు కదా. వాడు ఎప్పుడు ఇస్తాడు? 5 years అయిపోయిన తర్వాత నీకు ఇస్తాడు. 5 years అయిపోయిన తర్వాత లంసమ్గా ఎంత ఇస్తాడు నీకు? 655 ఇస్తాడు. వెరీ తక్కువే. అంటే వాడు ఏం చేయాలి? ఎవ్రీ ఇయర్ వాడు ఎంత? 131 rupees కాంట్రిబ్యూట్ చేయాలి ఒక ఫండ్కి. సో దట్ అది లాస్ట్ ఇయర్ ఎండ్కి వచ్చేసరికి 655 నీకు ఇవ్వాలిరా. 655 నీకు ఇవ్వాలి. నువ్వు ఎక్కడ ఉన్నావు? ఇక్కడ ఉన్నావు ఇయర్ 1లో. అంటే ఈ డబ్బులు నేను అట్టుకెళ్ళి ఇన్వెస్ట్ చేసుకుంటాను కదా. ఇది ఎన్ని ఇయర్స్? ఫస్ట్ ఇయర్లో వచ్చిన డబ్బులు 131 నేను ఎన్ని ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తాను? 4 years ఇన్వెస్ట్ చేస్తాను. దీన్ని 3 years, 2 years, 1 year అలా రివర్స్ క్యాలిక్యులేషన్లోకి వెళ్ళిపోద్ది ఇది. అందుకనే మనం ఏం చేస్తామంటే లాస్ట్ ఉన్న అమౌంట్ 131 rupees 1 year ఇన్వెస్ట్ చేస్తాం. దీన్ని 2 years, 3 years, 4 years, 5 years. ఓకే, అదనమాట. అందుకని నువ్వు ఏం చేయాలంటే డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ రివర్స్ చేసుకుంటూ రావాలి ఇది. ఓకే, నీకు ఎస్ఎఫ్ఎంలో ఆల్రెడీ సేమ్ ఇయర్ లాజికల్ చేస్తాం ఎస్ఎఫ్ఎం అంతా. సో యూ కెన్. సో 131 into ఇది చేస్తే నీకు ప్రజెంట్ వాల్యూ ఆఫ్ డిఫైన్డ్ బెనిఫిట్ ఆబ్లిగేషన్ తీసుకొచ్చాను నేను. ప్రజెంట్ వాల్యూలోకి తీసుకొస్తాం. ఇదంతా ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇదంతా లేదు, ఇదంతా రాంగ్. ఇది కన్సిడర్ చేయాలి. ఓకే, ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత అవుతుంది? ఒకసారి యాడ్ చేయి. 89 + 98 + 108 + 119 + 131 ఎంత వచ్చింది? 545 వచ్చిందా? అదేంటి? 1 second. సారీ తప్పు చెప్పాను నీకు. ఇది నువ్వు ఈ రోజున ఇయర్ 1లో నువ్వు ఇన్వెస్ట్ చేసి ఎంత ఇన్వెస్ట్ చేస్తావు, ఇయర్ 2లో ఎంత ఇన్వెస్ట్ చేస్తావు, అలాగా లాస్ట్ ఇయర్లోనే 131 ఇన్వెస్ట్ చేస్తావు. ఇన్వెస్ట్ చేస్తే నీకు ఇయర్ 5 కల్లా దీని మీద నువ్వు కాంట్రిబ్యూట్ చేసే క్యాష్ దాని మీద మళ్ళీ ఏమొస్తుంది? నీకు ఇంట్రెస్ట్ వస్తుంది కదా. ఇంట్రెస్ట్ కూడా యాడ్ చేశాక నీకు అది ఎంత అవుతుందంటే 655 అవుద్ది. సరే, ఇది నువ్వేం చేస్తాను? దీన్ని ఏమంటాను? కరెంట్ సర్వీస్ కాస్ట్. ఇది బాగా గుర్తుంచుకో. తర్వాత సమ్మల్లో కరెంట్ సర్వీస్ కాస్ట్ దేనికి యాడ్ చేయాలంటే ఓన్లీ ఇప్పుడు నువ్వు చేసింది ఏంటి? కరెంట్ సర్వీస్ కాస్ట్. తర్వాత క్వశ్చన్స్ నీకు ఎలా ఇస్తాడంటే కరెంట్ సర్వీస్ కాస్ట్ డైరెక్ట్ ఇస్తాడు. దాన్ని దేనికి యాడ్ చేయాలి? డిఫైన్ బెనిఫిట్ ఆబ్లిగేషన్కి యాడ్ చేయాలా, డిఫైన్ బెనిఫిట్ అసెట్కి యాడ్ చేయాలని నీకు డౌట్ వస్తుంది. ఇక్కడ క్లారిఫికేషన్ తెచ్చేసుకో. ఇది దేనికి యాడ్ చేస్తాం అంటే ఆబ్లిగేషన్కి యాడ్ చేస్తాం, అసెట్కి యాడ్ చేయం. ఓకే, నీకు కరెంట్ సర్వీస్ కాస్ట్ వచ్చింది. దీని అంతటిని ఏమంటానంటే కరెంట్ సర్వీస్ కాస్ట్ అంటాం.
ఓకే, వాడు ఇప్పుడు మనల్ని ఏమడుగుతున్నాడు, టేకింగ్ డిస్కౌంట్ ఎట్ 10%. ఓకే అయిపోయింది. యు ఆర్ రిక్వైర్డ్ టు షో, ఏం షో చేయాలి వాడికి, బెనిఫిట్స్ అట్రిబ్యూటెడ్ ఇయర్ ఆన్ ఇయర్, ఎవ్రీ ఇయర్ ఎంప్లాయీకి నీ దగ్గర మన వల్ల ఎంత బెనిఫిట్స్ వస్తున్నాయి, ద ఆబ్లిగేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది ఇయర్. అంటే ఇదేంటి ఇక్కడ, ఇది ఎంప్లాయీకి ఎంత బెనిఫిట్, ఇది ఆబ్లిగేషన్ ఎవరికి, ఇది ఎంప్లాయర్కి ఎంత కాస్ట్, ఎంత ఆబ్లిగేషన్ ఉంది ఎవ్రీ ఇయర్, ఎంప్లాయీకి ఎంత బెనిఫిట్ ఉంది అని అడుగుతుంది. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఎంప్లాయీ అయితే రాసేసుకోవచ్చు, కంప్యూటేషన్ ఆఫ్ బెనిఫిట్ అట్రిబ్యూటెడ్ ఇయర్ ఆన్ ఇయర్. ఇదేముంది సింపుల్, 5 years ఉంది, ఎవ్రీ ఇయర్ వాడికి 131 అక్యుమిలేట్ అవుతూ వస్తుంది, అంతే కదా వాడికి వచ్చే బెనిఫిట్. ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ నుంచి ఏమో రాదు, ఫస్ట్ ఇయర్లో కరెంట్ ఇయర్లో 131 రూపీస్ కాంట్రిబ్యూట్ చేస్తాడు ఎవడో ఎంప్లాయర్. ఓకే, ఫస్ట్ ఇయర్లో వాడికి వచ్చే బెనిఫిట్ అంత 131, నెక్స్ట్ ఇయర్లో 131 ప్రీవియస్ ఓపెనింగ్, ఇదేమంటాం నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్, అంతే కదా, వీటికి లాస్ట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ అవుద్ది, ఈ ఇయర్లో మళ్ళీ 131. అలాగే ఎవ్రీ ఇది అక్యుమిలేట్ అవుతూ వెళ్తుంది అనమాట, ఇది ఫండ్ అక్యుమిలేట్ అవుతుంది, మళ్ళీ కరెంట్ ఇయర్ అలా అక్యుమిలేట్ అవుతూ లాస్ట్ ఇయర్కి ఎంత వస్తుంది, 655. అది జస్ట్ టేబుల్ వేసాం అంతే. దాని తర్వాత ఇప్పుడు ఏమడుగుతున్నాడు, ద ఆబ్లిగేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దిస్ బెనిఫిట్. ఆబ్లిగేషన్ అంటే లైబిలిటీ ఏం చెప్పాలి ఇప్పుడు చూడు, లైబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్. పర్టికులర్స్ 1 2 3 4 5 years. ఫస్ట్ ఏముంటుంది, ఓపెనింగ్ ఉంటుంది, దాని మీద ఏమిస్తాం, ఇంట్రెస్ట్ వస్తుంది, దాని తర్వాత కరెంట్ సర్వీస్ కాస్ట్ యాడ్ అవుతుంది, అప్పుడు క్లోజింగ్. ఫస్ట్ ఇయర్లో ఇంట్రెస్ట్ ఏమీ లేదు కదా, క్లోజింగ్. కరెంట్ సర్వీస్ కాస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, 89. ఎక్కడి నుంచి వచ్చింది, ఈ అమౌంట్ 89 ఇక్కడి నుంచి వచ్చింది. ఓకే, ఇది నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ అవుతుంది, దీని మీద 89 మీద నీకు ఏమొస్తుంది, ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఎంత పర్సెంట్ చెప్పాడు నీకు, డిస్కౌంటింగ్ రేట్ 10% అని క్వశ్చన్లో చెప్పాడు చూడు. అంటే 89 into 10%, అంటే 8.9 వచ్చింది, రౌండ్ ఆఫ్ టు 9 రూపీస్. మళ్ళీ కరెంట్ ఈ ఇయర్లో ఎంత వచ్చింది, కరెంట్ సర్వీస్ కాస్ట్ 98. సో టోటల్ యాడ్ చేస్తే 196 ప్లస్ మళ్ళీ ఏం చేస్తావు, ఇంట్రెస్ట్ 20. ఇంట్రెస్ట్ ఎంత 20. ఈ 20 ఎక్కడి నుంచి వచ్చింది ఇంట్రెస్ట్, 196 మీద 10%. ఓకే, ఇంట్రెస్ట్ యాడ్ చేసుకుంటాం. కరెంట్ ఇయర్లో ఎంత వచ్చింది, 108 టోటల్. ఈ టోటల్ ప్రీవియస్ ఇయర్ వెళ్తుంది, మళ్ళీ దీని మీద ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్ వచ్చిన తర్వాత ఈ ఇయర్లో ఎంత ఉంది, 119. ఓకే, మళ్ళీ ఇది ఓపెనింగ్, దాని మీద ఇంట్రెస్ట్, ఈ లాస్ట్ ఇయర్లో 131. సో టోటల్ 655. దట్స్ ఇట్, ద ఆన్సర్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ప్లాన్డ్ అసెట్. ప్లాన్డ్ అసెట్ అంటే ఏంటి, ఏం లేదు, ఇందాక చెప్పిందే మళ్ళీ ఇది రిపీటేషన్. టు రీపే వీ విల్ ఇన్వెస్ట్ ఫ్రమ్ టుడే. నేను 5 years తర్వాత పే చేయాలి కాబట్టి ఎవ్రీ ఇయర్ నేను ఏం చేస్తానంటే ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తా, అసెట్స్లో ఇన్వెస్ట్ చేస్తాను ఈసారి. ఓకే, యాక్చువల్లీ ఇది కాన్సెప్ట్ నోట్స్లో డిస్కస్ చేసుకుంటే మీకు మంచి క్లారిటీ ఉంటుంది, ఇక్కడ క్లారిటీగా రాయలేదు. లెట్స్ గో అండ్ సాల్వ్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ నోట్స్. ఓకే చూడు, మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అకౌంటింగ్ ఫర్ ప్లాన్డ్ అసెట్స్. నీకు క్వశ్చన్లు కనుక ప్లాన్డ్ అసెట్స్ మీద ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, సింపుల్ రా. ఎంటైర్ సమ్ అంతా ఇదే, దీన్ని నేను 2 parts కింద డివైడ్ చేశాను. ప్లాన్డ్ అసెట్స్ అనేది ఓకే, పార్ట్ 1 పార్ట్ 2. పార్ట్ 1 ఏంటి, అకౌంటింగ్ ఫర్ ప్లాన్డ్ అసెట్ చేసిన తర్వాత అందులో గెయిన్ వస్తే గెయిన్, లాస్ వస్తే లాస్ తీసుకుంటాం. ఆ తర్వాత ఏంటి, పార్ట్ 2లోంచి ఏంటి, అకౌంటింగ్ ఫర్ ఆబ్లిగేషన్ మీద కూడా మనం అకౌంటింగ్ చేసేసి అప్పుడు ఏం చేస్తాం, ఇందులో లాస్ వస్తే లాస్ తీసుకుంటాం. ఈ రెండింటి మధ్య వచ్చే డిఫరెన్స్ ఏమంటే యాక్చువల్ గెయిన్ ఆర్ లాస్. ఇప్పుడు ఇది వచ్చింది ఎక్కడికి వెళ్ళిపోద్ది, ఓసీఐకి పంపిస్తాం, అంతే అయిపోయింది, దట్స్ ఇట్ అనుకుంటున్నావా. ఇప్పుడు దీనికి ఎక్స్టెన్షన్ ఏంటి, వర్కింగ్ నోట్ 1 అకౌంటింగ్ ఫర్ ప్లాన్డ్ అసెట్. చూద్దాం, ఆ వర్కింగ్ నోట్ 1 ఇది అనుకో, దీన్ని అలా చూడు, అప్పుడు నీకు క్లారిటీ ఉంటుంది. ఓకేనా, ఇది చూడు పార్ట్ 1 అని, ఇది పార్ట్ 1లో పార్ట్ కాబట్టి అకౌంటింగ్ ఫర్ ప్లాన్డ్ అసెట్ ఎలా చేయాలి. దీంట్లో మళ్ళీ స్టెప్ 1 ఉంటుంది, ఏంటి, క్యాలిక్యులేట్ యాక్చువల్ రిటర్న్ ఆన్ ప్లాన్డ్ అసెట్. ప్లాన్డ్ అసెట్ మీద మనం ఏమైనా ఎలా చేయొచ్చు అంటే, ఇది ఒక అసెట్ అకౌంట్ వేసేసి లెడ్జర్లో చేయొచ్చు, లేదా స్టేట్మెంట్ ఫార్మ్లో చేయొచ్చు. స్టేట్మెంట్లు ఎప్పుడు అడుగుతున్నారు అంటే, ఇది క్వశ్చన్లో స్పెసిఫిక్గా అడిగాను, స్టేట్మెంట్ వేసుకోవడం బెస్ట్, లేదంటే లెడ్జర్ ఈజ్ ద బెస్ట్. సింపుల్గా అయిపోద్ది. అసెట్ అకౌంట్, అసెట్స్ ఎప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇటు సైడు, డెబిట్ సైడు తీసుకుంటాం, క్లోజింగ్ బ్యాలెన్స్ ఇటు సైడు. ఓకే, నెక్స్ట్ ఏంటి, అసెట్స్ మీద నీకు ఏమవుతుంది, ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకుంటావు, అంతే కదా. ఇన్వెస్ట్ చేసావనుకో నీకు ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇంట్రెస్ట్ విల్ గెట్ డెబిట్.
లేదు అంటే అసెట్స్కి నువ్వు ఏమైనా కాంట్రిబ్యూట్ చేస్తున్నావు అనుకో, ఎక్స్ట్రా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు అనుకో, అదేమవుతుంది కాంట్రిబ్యూషన్ బ్యాంక్ అసెట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. కాంట్రిబ్యూషన్ దాన్ని ఏమని పిలుస్తారంటే కాంట్రిబ్యూషన్ అంటాం. ఇక్కడ నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కాంట్రిబ్యూషన్ అంటే ఎప్పుడు దేనికి వెళ్తుంది, అసెట్కే వెళ్తుంది, అది ఆబ్లిగేషన్కి వెళ్దాం అంటే లైబిలిటీకి వెళ్దాం, అది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఏంటి, నువ్వు ఇప్పుడు ఎవరికైనా రీపే చేసావు అనుకో, ఇప్పుడు ఇయర్ నువ్వు ఒక ఎంప్లాయీకి నువ్వు ఈ అసెట్ని వాడికి ఇవ్వాలి, అప్పుడు ఏం చేస్తాం అంటే ఇన్వెస్ట్మెంట్ వాడికి ఇస్తాం, బెనిఫిట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం కాబట్టి ద బెనిఫిట్స్ పెయిడ్ డ్యూరింగ్ ద ఇయర్, ఈ ఇయర్లో ఎవరికైనా పే చేస్తే అది. ఇదంతా ఎందుకు చేస్తున్నాం అంటే అసెట్స్కి ఎంప్లాయీస్కి సెటిల్ చేయడానికి మనం ఈ అకౌంట్ క్రియేట్ చేస్తాం. ఎవ్రీ ఇయర్ మనం ఏం చేస్తాం అంటే కాంట్రిబ్యూట్, ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్ మనం ఈ ఇయర్ కాంట్రిబ్యూట్ చేస్తాం, అలాగే ఈ ఇయర్ కొంతమందికి సెటిల్ చేస్తాం, అప్పుడు రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది, క్లోజింగ్ ఉంటుంది. ఓకే, ఇది ఇప్పుడు యాక్చువల్ రిటర్న్ అనేది ఏంటి అంటే ఇక్కడ వచ్చే ఫిగర్ ఏదైతే ఉందో దాన్ని యాక్చువల్ రిటర్న్ అంటాం అనమాట. ఓకే, దిస్ ఈజ్ యాక్చువల్ రిటర్న్, బ్యాలెన్సింగ్ ఫిగరే యాక్చువల్ రిటర్న్ అంటాం. లేదు దీన్ని స్టేట్మెంట్ కింద అంటే ఎలా చెప్తా అంటే క్లోజింగ్ బ్యాలెన్స్, ఇక్కడ ఉందా క్లోజింగ్ బ్యాలెన్స్ తీసుకుంటాం. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది చెప్పు, చూడు ఇది ఓపెనింగ్కి ఏం చేసాం, దానికి ఏం చేసాం అంటే కాంట్రిబ్యూషన్ యాడ్ చేసాం, దాని తర్వాత బ్యాంక్ని మైనస్ చేసాం, బెనిఫిట్స్ ఏమైనా పే చేస్తే మైనస్ చేసాం, ఇదంతా బిఎన్ కింద రాసుకున్నాం. ఓకే, ఇది ఏబి 100 - 80 చేస్తే 20. ఇప్పుడు దీన్ని ఏమంటావు, గెయిన్ అంటావా లాస్ అంటావా? ఇప్పుడు నువ్వు దేని చేస్తున్నావు, వాట్ ఆర్ యూ డీలింగ్ విత్ ఎసెట్ నీకు ఎంత ఉంది, క్లోజింగ్లో 100 ఉంది, మనం నీ అకౌంటింగ్ ప్రకారంగా ఎంత వచ్చింది 80 ఉండాల్సింది 20 పెరిగిందంటే 80 గెయినే కదా, గెయిన్ వచ్చింది. అలా ఆలోచించు సరిపోద్ది. ఆ తర్వాత ఏం చేస్తావు, ఇప్పుడు నీకేం చెప్పాను, యాక్చువల్ రిటర్న్ వచ్చింది. ఓకే, ఇప్పుడు నువ్వు చేసింది ఏంటి, యాక్చువల్ రిటర్న్. నీకు తర్వాత ఏం కావాలి, ఒకసారి డౌన్, ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చావు, యాక్చువల్ రిటర్న్తో వచ్చావు. కానీ నీకు ఒకసారి ఏం కన్ఫ్యూజ్ అవ్వకు, ఇప్పుడు నువ్వు వచ్చింది ఏంటంటే యాక్చువల్ రిటర్న్, అది అక్కడ ఆగు. ఇక నీకు ఏం చెప్పాను స్టార్టింగ్, మన ఆబ్జెక్టివ్ ఎందుకు చేస్తామంటే ఇదంతా ఈ యాక్చువల్ గెయిన్ ఆర్ లాస్ని కనిపెట్టడానికి. అప్పుడు ఏం చేసాం, ఎసెట్ మైనస్ ఆబ్లిగేషన్ చేసాం. ఈ ఎక్సెట్ని మళ్ళీ ఇంకా దీన్ని సింప్లిఫై చేయాలంటే ఎలా అంటే, ఎసెట్ ఎలా వస్తుందంటే యాక్చువల్ రిటర్న్ మైనస్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్, ఈ రెండిట్ల మధ్య డిఫరెన్సే ఇది. ఓకే, ఇప్పుడు నువ్వు ఏం చేసావు, ఏం కనుక్కున్నావు అంటే యాక్చువల్ రిటర్న్ కనుక్కున్నావు. ఇప్పుడు ఏం చేసావు, ఇప్పుడు దాకా నీకు అకౌంట్ చేసి ఏం కనుక్కుంటున్నావు అంటే యాక్చువల్ రిటర్న్ కనుక్కుంటున్నావు. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, నువ్వు ఎక్స్పెక్టెడ్ రిటర్న్ కనుక్కోవాలి. అర్థమవుతుంది కదా, ఏం కన్ఫ్యూజ్ చేయలేదు కదా. ఓకే, నెక్స్ట్ చూడు, ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే ఎక్స్పెక్టెడ్ రిటర్న్ కనుక్కోవడం. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఇంట్రెస్ట్ ఆన్ ఓపెనింగ్ బ్యాలెన్స్. ఓకే, దాని మీద ఓపెనింగ్ బ్యాలెన్స్ మీద ఇంట్రెస్ట్, దాని తర్వాత ఏం చేస్తాం, ఇంట్రెస్ట్ ఆన్ నెట్ కంట్రిబ్యూషన్ ఫర్ 6 months. అర్థమైందా, ఏమీ లేదురా. ఇక ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అంటే ఏమిటంటే నీకు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటుందా, ఓపెనింగ్ బ్యాలెన్స్ మీద ఇంట్రెస్ట్ కనుక్కోవాలి. అలాగే నువ్వు ఇప్పుడు లెడ్జర్ వేసావు కదా, లెడ్జర్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ వేసావు, కాంట్రిబ్యూషన్ వేసావు. ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్ అన్నది ఫుల్ ఇయర్ ఉంటుంది, 12 months ఇంట్రెస్ట్ తీసుకుంటాం. ఈ కాంట్రిబ్యూషన్ అన్నది ఎప్పుడు వచ్చింది, నార్మల్గా అయితే ఈ కాంట్రిబ్యూషన్ ఓన్లీ 6 months ఉంటుంది. క్వశ్చన్లు చెప్తే స్పెసిఫిక్గా తీసుకుంటాం, లేదంటే ఆడు చెప్తాడు క్వశ్చన్ లేదు. ఓకే, దాని మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుంటాం అనమాట, అంతే. అది ఇంట్రెస్ట్ తీసుకున్నదే ఇది. ఇప్పుడు ఏమైంది, యాక్చువల్ రిటర్న్ మైనస్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అంటే ఇదే చెప్తాం. చూడు, యాక్చువల్ రిటర్న్ మైనస్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అయితే యాక్చువల్ గెయిన్ ఆర్ లాస్ అనమాట. యాక్చువల్ గెయిన్ ఆర్ లాస్ అంటాం. అది దేని మీద, ప్లాన్డ్ అసెట్ మీద వచ్చిన యాక్చువల్ గెయిన్ ఆర్ లాస్. ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ నీకేంటి రోడ్ మ్యాప్, ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేసినట్టు నువ్వు, ఇది అయిపోయినట్టు నీకు. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, యాక్చువల్ గెయిన్ ఆర్ లాస్ ఆన్ ఆబ్లిగేషన్ మీద కూడా కనుక్కుంటాం. ఆబ్లిగేషన్ మీద కూడా మళ్ళీ సేమ్ అకౌంట్ వేసుకుంటాం. దాన్ని ఏమంటామంటే అకౌంటింగ్ ఫర్ పీవీడిబిఓ, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ డిఫైన్డ్ బెనిఫిట్ ఆబ్లిగేషన్. దాన్ని ఏమంటాం లైబిలిటీని కూడా ఇది ఎలా ప్రిపేర్ చేయొచ్చు, లైబిలిటీ అకౌంట్ అని వేసుకోవచ్చు, లేదంటే స్టేట్మెంట్ అని వేసుకోవచ్చు. ఫస్ట్ లైబిలిటీ లెడ్జర్ చూద్దాం. బ్యాలెన్స్ ఇటు సైడ్ వస్తుంది, ఇటు సైడే కదా లైబిలిటీ కాబట్టి క్లోజింగ్ బ్యాలెన్స్ ఇటు సైడ్ వస్తుంది. ఇంట్రెస్ట్ ఏంటి, ఓపెనింగ్ బ్యాలెన్స్ మీద నువ్వేం చేయాలి, ఇంట్రెస్ట్ ఇవ్వాలి. నీకేం చెప్పాను ఇందాక, ఒక సమ్ చేసేటప్పుడు చెప్పాను కదా, కరెంట్ సర్వీస్ కాస్ట్ అనేది ఎందులో వస్తుంది, ఆబ్లిగేషన్లోనే వస్తుంది. చూడు, ఇక్కడ ఆబ్లిగేషన్ వచ్చింది.
కాంట్రిబ్యూషన్ అయితే అసెట్లో వస్తుంది కాంట్రిబ్యూషన్. ఓకే, ఇప్పుడు మనం ఎవరికైనా సెటిల్ చేసామనుకో బెనిఫిట్ పెయిడ్ అంటే రిమైనింగ్ బ్యాలెన్స్ ఏమొస్తుంది చూడు. రిమైనింగ్ బ్యాలెన్స్ ఏంటి? యాక్చురియల్ లాస్. అర్థమైందా? ఎందుకు లాస్? లైబిలిటీ సైడ్ వచ్చింది కాబట్టి లాస్, అది ఇటు సైడ్ వచ్చి ఉంటే బెనిఫిట్. ఓకేనా? ఓకే, ఇది ఎప్పుడు కూడా బ్యాలెన్సింగ్ ఫిగర్ తీసుకుంటాం. అందులో ఏం చేసాం? యాక్చువల్ అసెట్లో యాక్చువల్ గెయిన్ వచ్చింది, అది బ్యాలెన్సింగ్ ఫిగర్. ఇక్కడేమో యాక్చురియల్ లాస్ అనేది బ్యాలెన్సింగ్ ఫిగర్. ఓకే, అదే లేదు మనం స్టేట్మెంట్లో వేసుకోవాలి అనుకుంటే సేమ్ లైబిలిటీని క్లోజింగ్ ఇచ్చిన లైబిలిటీ, మనం ఓపెనింగ్ లైబిలిటీ దానికి ఇంట్రెస్ట్ యాడ్ చేసాం, కరెంట్ సర్వీస్ కాస్ట్ యాడ్ చేసాం, మళ్ళీ ఎవరికైనా బెనిఫిట్స్ ఇస్తే వాళ్ళకి తీసేగా ఎంత వచ్చింది? 80 రూపీస్ వచ్చింది. అంటే నీ పరంగా లైబిలిటీ ఎంత ఉండాలి? 80 రూపీస్ ఉండాలి. బట్ ఎంత పెరిగిపోయింది నీ లైబిలిటీ? 100 రూపీస్. అంటే లైబిలిటీ పెరిగింది అంటే నీకు లాసే కదా, 20 రూపీస్ లాస్, అంతే. ఇప్పుడు ఏం చెప్పావు నెక్స్ట్ చూడు. ఇప్పుడు యాక్చువల్ గెయిన్ ఆన్ ప్లాన్డ్ అసెట్, దాని తర్వాత గెయిన్ ఆన్ డిఫైన్డ్ బెనిఫిట్ ఆబ్లిగేషన్, ఈ రెండింటిలో మైనస్ చేస్తే నెట్ గెయిన్ ఆర్ లాస్. ఓకే, ఇప్పుడు ఎంట్రీ ఎలా పాస్ చేయాలి నేర్చుకుందాం. ప్లాన్డ్ అసెట్ ఈజ్ ఆల్వేస్ డెబిట్ బ్యాలెన్స్. లైబిలిటీ ఆబ్లిగేషన్ ఎప్పుడు కూడా ఏంటి? నెట్ డిఫైన్డ్ బెనిఫిట్ ఆబ్లిగేషన్ లైబిలిటీ. అలా చెప్తావా? కాదు, తప్పు చెప్పాను చూడు, సారీ. ఇప్పుడు నువ్వు P&Lకి ఏమేమి పంపాలి? ఇంట్రెస్ట్, లైబిలిటీ మీద ఇంట్రెస్ట్ పే చేస్తున్నావు, అసెట్ మీద ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకుంటున్నావు. సో ఎప్పుడు కూడా లైబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఎప్పుడు కూడా. అది నార్మల్ పర్సెప్షన్ అనమాట. ఇంట్రెస్ట్ ఆన్ లైబిలిటీ మైనస్ ఇంట్రెస్ట్ ఆన్ అసెట్స్ చేస్తే ఏమొస్తుంది? అంతే. నీకు ఇంకా ఎక్స్ట్రా లైబిలిటీ ఇంట్రెస్ట్ అనేది నీకు ఎక్స్పెన్స్ కాబట్టి P&L పంపించాను. ఓకే, మిగిలిన ఇంకా ఏమైనా ఉంటే ఏంటి? నెట్ యాక్చురియల్ లాస్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడే చేసాం. అసెట్ మైనస్ లైబిలిటీలోంచి వచ్చిన యాక్చురియల్ లాస్ దేనికి పంపించేస్తావు? ఓసీఐకి పంపాలి, ఓసీఐకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకేనా? ఓసీఐ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాం? టు బ్యాంక్. ఈ ఇయర్లో ఏమైనా కాంట్రిబ్యూషన్ ఎవరికైనా పే చేస్తే ఏమవుతుంది? టు బ్యాంక్. ఓకే, దాని తర్వాత రిమైనింగ్ బ్యాలెన్స్ ఏమైనా ఉంటే నెట్ డిఫైన్డ్ బెనిఫిట్ ఆబ్లిగేషన్ లైబిలిటీకి వెళ్తుంది. ఓకే, ఇది నార్మల్ ఎంట్రీ. నెక్స్ట్ ఏం చూస్తున్నాం ఇప్పుడు? ఓకే, ఇదే కొంచెం ఎక్కువ మార్కులు అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది ఎగ్జామ్లో. ఓకే, నెక్స్ట్ చూడు. ఇప్పుడు ఏంటి? ఎక్స్ట్రాక్ట్ స్టేట్మెంట్ ఆఫ్ P&L ఎలా వేస్తావు, ఓసీఐ ఎలా వేస్తావు. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాడు స్పెసిఫిక్గా P&L వేయండి, ఓసీఐ వేయండి, లేదంటే బ్యాలెన్స్ షీట్ వేయండి అని అడుగుతాడు. స్టేట్మెంట్ ఆఫ్ P&L చూపిస్తాం. కరెంట్ సర్వీస్ కాస్ట్ అనేది మనకి ఎక్స్పెన్స్. కరెంట్ సర్వీస్ కాస్ట్ దేని మీద ఇంక్లూడ్ అవుతాం? ఆబ్లిగేషన్ మీద. ఆ అమౌంట్ వేసుకుంటాం. నెట్ ఇంట్రెస్ట్ కాస్ట్ అంటే లైబిలిటీ మీద పే చేస్తాం, అసెట్ మీద పే చేస్తాం. లైబిలిటీ మైనస్ అసెట్, ఇది ఇంట్రెస్ట్ తీసుకున్నాం. దాని తర్వాత ఓసీ అంటే నెట్ యాక్చురియల్ గెయిన్ ఆర్ లాస్ అని చెప్పాను కదా ఇప్పుడే, దాన్ని ఓసీఐ పంపాలి. నెక్స్ట్ అయితే బ్యాలెన్స్ షీట్లో ఏం చేస్తాం? నెట్ డిఫైన్డ్ లైబిలిటీ అని చెప్పి లైబిలిటీ సైడ్ చూపిస్తాం. ఇది బ్యాలెన్స్ ఆఫ్ లైబిలిటీ DBO డిఫైన్డ్ బెనిఫిట్ ఆబ్లిగేషన్లో ఎంత ఉంది మైనస్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ప్లాన్డ్ అసెట్. ఈ రెండింటిలో మైనస్ చేస్తే నీకు ఎంత వస్తుంది? నెట్ డిఫైన్డ్ లైబిలిటీ. ఓకే, యూ గాట్ ఇట్. ఏం చేశాను? బ్యాలెన్స్ షీట్లో ఏమీ లేదు. బ్యాలెన్స్ షీట్ ఉందా? వేసుకున్నా. నేనేం చూపించాలి? నెట్ డిఫైన్డ్ బెనిఫిట్ ఆబ్లిగేషన్ ఏమింది? డిఫైన్డ్ లైబిలిటీ, నెట్ డిఫైన్డ్ బెనిఫిట్ ఆబ్లిగేషన్ ఉన్నదా? అంటే నేనేం చూపిస్తున్నా? లైబిలిటీని చూపించాలి. లైబిలిటీ ఏం చూపిస్తాను? ఎసెట్ మైనస్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఎసెట్ మైనస్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ లైబిలిటీ. నా క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఎసెట్ ఎంత ఉంది? మైనస్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ లైబిలిటీ. ఇప్పుడు యాక్చువల్గా ఎలా ఎక్కువ ఏది ఉంటుంది? లైబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఎసెట్ తీసేస్తే నెట్ చూపించాలి. ఎప్పుడు నెట్గా చూపిస్తాను. ఇక్కడ నేను P&Lలో కూడా నెట్గానే చూపించాను. నీకు కొంచెం గ్యాప్స్ ఉండొచ్చు, బట్ సమ్స్ చేసినప్పుడు నీకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఒకసారి ఫార్మెట్ క్లారిటీ ఉంటే నీకు సమ్స్ క్లారిటీ వచ్చేస్తుంది. ఏం టెన్షన్ లేదు. ఓకేనా? లెట్ us గో విత్ క్వశ్చన్స్. రేపు నేను థియరీ చెప్పాను కదా, నీకు చాలా పెద్దగా కనిపించి ఉండొచ్చు, బట్ ఇప్పుడు చూడు నీకు సమ్ చేసేసరికి ఎంత సింపుల్గా అయిపోతుంది చూడు. కాన్సెప్ట్ ఎందుకంటే నీకు క్లారిటీ రావడానికి చెప్పాను అంతసేపు. ఓకే, లెట్ us టు ఏబీసీ లిమిటెడ్. ఇది ఆర్టీపీ May 20, 2019లో క్వశ్చన్ అనమాట. ఇది ఏబీసీ లిమిటెడ్ ఆపరేట్స్ ఏ డిఫైన్డ్ బెనిఫిట్ ప్లాన్ విచ్ ప్రొవైడ్స్ టు ఎంప్లాయీస్ కవర్డ్ అండర్ ద ప్లాన్ పెన్షన్ బెనిఫిట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 0.75% ఫైనల్ శాలరీ ఫర్ ఈచ్ ఇయర్ కంప్లీటెడ్ సర్వీస్. అండ్ ఎంప్లాయీ నీడ్స్ టు కంప్లీట్ మినిమం 5 years. ఎన్ని ఇయర్స్ ఉండాలి? 5 years ఉండాలి.
For becoming eligible to the benefit on 1st April 2015, the entity improves pension benefit. ఉండేది పెన్షన్, అయ్యో ఎంత పెద్ద వచ్చేస్తుంది ఏంటి, ఏటా పెన్షన్ బెనిఫిట్ ప్లాన్ 1% ఆఫ్ ఫైనల్ శాలరీ ఈచ్ ఇయర్ ఇంక్లూడింగ్ prior years. The present value of the defined benefit obligation is therefore increased to 80 million. Given below is the composition of this amount. Employees more than 5 years of service 60 million. Employees less than 5 years of service 20 million. The employees in the second category have completed average 2.5 years of service. Hence, they need to complete another 2.5 years of service until vesting. Comment on the treatment of 80 million defined benefit plan obligation in the financial statements as per the 19. ఇందులో ఏమీ లేదురా, మొత్తం 80 lakhs ఏమి ఇంకర్ అయ్యాడు, బెనిఫిట్ ఆబ్లిగేషన్, డిఫైన్ బెనిఫిట్ ఆబ్లిగేషన్ ఇంకర్ అయ్యాడు. 80 millions ఇప్పుడు ఏం చేయాలి, దాని అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఏంటి అని అడుగుతున్నాడు. 80 millionsని మనం ఎలా ట్రీట్ చేయాలంటే ఏం చేస్తాం, మొత్తం 80 millionsని ఏం చేయాలి, పిఎన్ఎల్కి ట్రాన్స్ఫర్ చేసేయాలి, ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేసేయాలి అంతే. అందులో ఏం లేదా, అసలు నేను వేరే క్వశ్చన్ చెప్పబోయి అది చెప్పా, అది బుడ్డి క్వశ్చన్. ఇది యాక్చువల్ నేను డిస్కస్ చేయాలనుకున్న క్వశ్చన్, బెటర్గా చేద్దాం. సో లెట్ us go with క్వశ్చన్ నెంబర్ 2. ఆర్టీపీ మే 2021 ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడండి. ఏంటంటే క్వశ్చన్, 1 second. ఓకే, ఆన్ 1st April 2000 అని నేను ఏం అడుగుతుండే, ఫైండ్ చేయి, డిటర్మైన్ ద యాక్చువల్ రిటర్న్, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అండ్ కంప్యూట్ ద అమౌంట్ రికగ్నైజ్డ్ ఇన్ ద కాంప్రహెన్సివ్ ఇన్కమ్. నీకేం చెప్పాను, ఈ యాక్చువల్ రిటర్న్ మైనస్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ చేస్తే ఏమొస్తుంది, యాక్చువల్ గెయిన్ వస్తుంది, అంతేనా, యాక్చువల్ గెయిన్ ఆర్ లాస్ వస్తుంది. ఈ యాక్చువల్ గెయిన్ ఆర్ లాస్ని, ఇది అసెట్స్ మీద వచ్చిన యాక్చువల్ అసెట్స్ మీద వచ్చిన యాక్చువల్ గెయిన్ ఆర్ లాస్, అసెట్స్ మీద వచ్చే గెయిన్ ఆర్ లాస్. ఆ తర్వాత ఏం చేస్తాం, దీన్ని అట్టుకెళ్ళి ఆబ్లిగేషన్ మీద వచ్చిన అమౌంట్ మీద, ఆబ్లిగేషన్ కోసం నీకు ఒక అమౌంట్ వస్తుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏమవుతుంది, ఇది ఎన్సీఏకి వెళ్తుంది. కొంచెం ఓపిక్గా విను, కోప్పడుకో, చూడు. యాక్చువల్ రిటర్న్, వీడి క్వశ్చన్ ఏమి అడిగాడు, యాక్చువల్ రిటర్న్ అడుగుతున్నాడు, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అడుగుతున్నాడు. ఓకే, అండ్ ఇంకోటి ఏంటి, ఎన్సీఐకి అంటే ఎన్సీఐకి ఏం వెళ్తుంది, అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్కి ఏం వెళ్తుంది, ఎన్సీఐ అనేటి ఓసీఐకి ఏం వెళ్తుంది, ఈ 3 అడిగాడు క్వశ్చన్లో. అది నిన్ను అడిగిన క్వశ్చన్. కాకపోతే ఈ 2 చేస్తే నీకు ఇది వచ్చేసింది. మరి ఆబ్లిగేషన్ నీకు ఇంకోటి కావాలి కదా, ఇక్కడ ఇంకోటి ఏం కావాలి, ఆబ్లిగేషన్ కూడా కావాలి. అర్థమవుతుంది నేను చెప్పేది, ఆబ్లిగేషన్ మీద ఎంత ఉందన్నది నీకు తెలియాలి. ఇది తెలిస్తే నీకు ఆ క్వశ్చన్ అయిపోయినట్టే. ఓకే, లెట్ స్టార్ట్. ఆన్ 1st April నువ్వు ఏం చేస్తాం, ఆడేమైనా స్టేట్మెంట్ ఏమన్నది కాబట్టి లెడ్జర్స్ అని మనకు కంఫర్టబిలిటీ, లెడ్జర్స్ బెస్ట్. సో మనం ఏం చేస్తామంటే లెడ్జర్స్ వేసుకుంటాం. 1st April 2000 ద ఫెయిర్ వేల్ ఆఫ్ ప్లాన్డ్ అసెట్స్. అసెట్స్ అంటే ఏంటి, డెబిట్ బ్యాలెన్స్, అసెట్ అకౌంట్ వేసుకుంటున్నాను చూడు. బ్రాడ్ డౌన్ ఎంత, 10 lakhs వేసేసుకున్నా. ప్లాన్ పెయిడ్ బెనిఫిట్స్, నేను కొంచెం బెనిఫిట్స్ పే చేశానంట నా ఎంప్లాయీస్కి. ఎంత పే చేశాను, బ్యాంక్ కదా, 1,90,000. రిసీవ్డ్ కాంట్రిబ్యూషన్స్ ఎంత రిసీవ్ చేసుకున్నా, 4,90,000. ఓకే, రిసీవ్ చేసుకున్నా. ద కంపెనీ కంప్యూట్స్ ద ఫెయిర్ వాల్యూ ఆఫ్ ప్లాన్డ్ అసెట్స్ టు బి 15 lakhs ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్. ఎండ్ ఆఫ్ ద ఇయర్కి ఎంత ఉందట, ఓపెనింగ్ ఇటు సైడ్ వచ్చినప్పుడు క్లోజింగ్ ఇటు సైడ్ వస్తుంది. ఓకే, ద ప్రజెంట్ వాల్యూ ఆఫ్, ఒకసారి ద ప్రజెంట్ వాల్యూ ఆఫ్ డిఫైన్డ్ బెనిఫిట్ ఆబ్లిగేషన్. ఇది చూడు, ఇది ఇంట్రెస్టింగ్. ద ప్రజెంట్ వాల్యూ ఆఫ్ డిఫైన్డ్ బెనిఫిట్ ఆబ్లిగేషన్ ఎంతట, 14,79,200. ప్రజెంట్ వాల్యూ ఇచ్చాడు. ఇది నాకు ఇది ఉపయోగపడుతుంది, నాకు ఎక్కడన్నా కావాలంటే అక్కర్లే. ఇట్స్ అన్నెసరీ ఇన్ఫర్మేషన్. యాక్చురియల్ లాసెస్ ఆన్ డిఫైన్డ్ బెనిఫిట్ ఆబ్లిగేషన్ ఎంతట, 6,000. ఇది కావాలి. నేను ఇందాక ఇదే కదా నేను అడిగాను, నీకు ఇది తెలియదు అని చెప్పా. అది ఇప్పుడు నీకు క్వశ్చన్లోనే ఇచ్చేసాడు, అంతే. దేర్ ఎండ్స్ ద క్వశ్చన్. ఇప్పుడు నువ్వేం చేసావు, ఇదే దీన్ని ఏమంటానంటే నేను యాక్చువల్ రిటర్న్ అంట. నాకేమొచ్చేసింది ఇప్పుడు, సరే నాకేమొచ్చింది, యాక్చువల్ రిటర్న్ వచ్చేసింది. ఐ గాట్ మై యాక్చువల్ రిటర్న్. దాని తర్వాత ఏం కావాలి, నాకు ఎక్స్పెక్టెడ్ రిటర్న్ కావాలి. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అంటే ఏం చేస్తాం, ఇంట్రెస్ట్. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అంటే ఓన్లీ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం, ఓపెనింగ్ బ్యాలెన్స్ మీద క్యాలిక్యులేట్ చేస్తాం, కాంట్రిబ్యూషన్ మీద కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ కాంట్రిబ్యూషన్ చెప్పగలవు నాకు, ఇది ఓపెనింగ్ బ్యాలెన్స్,
ఓకే, ఓపెనింగ్ బ్యాలెన్స్ మీద ఇంట్రెస్ట్ ఎంత క్యాలిక్యులేట్ చేయాలి చూడు. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఏం చేస్తానంటే చూడు, ఓపెనింగ్ బ్యాలెన్స్ మీద ఇంట్రెస్ట్ ఎంత ఉంది. ఓపెనింగ్ బ్యాలెన్స్ 6 ఓవర్ ద ఇయర్ ఉంటుందా, లేకపోతే మధ్యలో పోద్దా అంటే కాదు, ఓవర్ ద ఇయర్ ఉంటుంది. ఇయర్ బిగినింగ్లో వచ్చింది కాబట్టి దాని మీద 12 months ఇంట్రెస్ట్ తీసుకోవాలి. చూడు క్వశ్చన్ ఇంకా చదివితే వెళ్ళు. కాంపౌండింగ్ హ్యాపెన్స్ హాఫ్ ఇయర్లీ అంటే కాంపౌండింగ్ హాఫ్ ఇయర్లీ అనగానే నువ్వు స్ట్రైక్ అయిపోయి క్వశ్చన్లో కాంట్రిబ్యూషన్ మీద దేర్ ఈజ్ సమ్ ఆడేదో చెప్పాలనుకుంటున్నాడు మనకి. ద నార్మల్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 6 months పీరియడ్ ఈజ్ 10%. ద నార్మల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 6 months పీరియడ్ ఈజ్ 10% per annum. ఓకేనా, 6 months ఏది చెప్పు. ద నార్మల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 6 months పీరియడ్ ఈజ్ 10% per annum అంటే ఏంటి, నీకు ఇప్పుడు గుర్తుంచుకో, ఇది కాంట్రిబ్యూషన్ ఎంత 4,90,000 అన్నది కాంట్రిబ్యూషన్. అది దాని మీద 6 months పీరియడ్ ఇదే కదా నార్మల్గా. ఇది ఎప్పుడు కూడా కాంట్రిబ్యూషన్ ఎప్పుడు కూడా 6 months కింద నువ్వు అర్థం చేసుకో, అంత ఇన్డెప్త్కి ఏమి వెళ్ళకు. ఇది నార్మల్గా ఈ మధ్యలో వస్తుంది, మధ్యలో వచ్చేది ఎప్పుడు కూడా యావరేజ్గా 6 months ఉంటుంది. అయితే దాని మీద 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అట, ఇది పెర్ యానం అట. మనకి అది ఎన్ని మంత్స్ ఉంది, 6 months కాబట్టి 6 months మీద క్యాలిక్యులేట్ చేస్తాం అంతే. కాంట్రిబ్యూషన్ ఎంత 4,90,000. అయితే 4,90,000 పూర్తిగా మనకి 6 months అన్న ఉందంటే లేదు. ఇన్ బిట్వీన్లో మనం ఏం చేస్తాం, బెనిఫిట్స్ పనిచేస్తే ఎంత తీసేస్తే ఎంత ఉంది, తీసేస్తే ఇక్కడ తప్పు రాసాను చూడు, 10.25 కాదు, రాంగ్. ఆడ ఎంత చెప్పాడు, 10% అని చెప్పాడు. దీంట్లో తీసేస్తే 3 lakhs వచ్చింది. ఈ 3 lakhs మీద 10% ఇంటూ 6/12 గివ్స్ యూ 15,000. ఓకే, క్లారిటీ. నెక్స్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ మీద నేను ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేది ఏమి, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఫుల్ ఇయర్ ఉంటుంది. చూడు, ద ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 12 months ఎంత ఇచ్చాడు, బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ డేటా. ఫాలోయింగ్ డేటా ఏంటట, ఇదట ఫాలోయింగ్ డేటా. ఇంట్రెస్ట్ ఇచ్చాడు, రిలేజర్ ఇచ్చాడు, అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ ఇచ్చేసాడు, అంతా తీసాను. ఎంత ఇచ్చాడు నాకు, 12 months ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10.25 అట. 10.25 కంప్లీట్గా తీసుకోవచ్చు కదా, 10.25 తీసుకుంటే ఎంత వచ్చింది, ఈ రెండింటిని కలిపే ఎంత వచ్చింది. దీన్ని ఏం చేస్తావు, దాన్ని ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అంటావు. ఓకేనా, యాక్చువల్ రిటర్న్ ఎంత వచ్చింది, 2 lakhs తీసుకొని ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వచ్చింది, యాక్చురియల్ గెయిన్ వచ్చింది. ఇంట్రెస్ట్ కన్నా నీకు గెయినే ఎక్కువ ఉంది కాబట్టి యాక్చురియల్ గెయిన్. ఓకే, 82,500 ఈజ్ ద యాక్చురియల్ గెయిన్. సో నాకేమొచ్చింది, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసాను, ఎక్స్పెక్ట్ రిటర్న్ ఫైండ్ చేస్తాను, ఇక్కడికి వచ్చాను. నెక్స్ట్ నేను నాకేం కావాలి, నెట్ యాక్చురియల్ గెయిన్ ఆర్ లాస్. యాక్చురియల్ గెయిన్ ఆర్ లాస్ ఆన్ అసెట్స్ మీద 82,500. ఇప్పుడు లాస్ ఆన్ ఆబ్లిగేషన్స్ మీద ఇక్కడ డైరెక్ట్గా ఇచ్చేసాడు. క్వశ్చన్ ఎంత ఇచ్చాడు, 6,000 ఇచ్చాడు. తీసేస్తే నెట్ యాక్చురల్ గెయిన్ టు బీ ట్రాన్స్ఫర్ టు ఓసీ ఎంత, 76,500. దీన్ని ఓసీఏ ట్రాన్స్ఫర్ చేస్తాం అంతే, ఆడ అడిగింది. ఓకే క్లియర్. సో లెట్ us go with నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఇది టీవైకి అది మనకి ఐసీఐ స్టడీ మెటీరియల్ నుంచి 9th క్వశ్చన్ అనమాట. టీవైకే క్వశ్చన్ ఇది, టీవైకే 9th క్వశ్చన్. ఓకే, లెట్ us start. ఆన్ 1st April 2001 ద ఫెయిర్ వాల్యూ ఆఫ్, ఆడు ఫస్ట్ ఏమడుగుతుందో చూడు, ఐడెంటిఫై ఫస్ట్ వాట్ హీ ఈజ్ ఆస్కింగ్. ప్రొవైడ్ రీకన్సిలేషన్ ఫార్మ్, provide a reconciliation from the opening balance and to the closing balance of assets and obligation. Also show how much amount should be recognized in the P&L ఎంత చూపించాలి, అండ్ ఓసీఏలో అండ్ బ్యాలెన్స్ షీట్లో. సింపుల్. ఇది ఇప్పుడు ఏమడుగుతున్నాడు, రీకన్సిలేషన్ చేయమంటున్నాడు. రీకన్సిలేషన్ అడిగినప్పుడు ఎప్పుడు కూడా స్టేట్మెంట్ ఫార్మెట్లో వేసుకుంటేనే బాగుంటుంది ఇన్స్టెడ్ ఆఫ్ లెడ్జర్. ఓకే, సో మనల్ని ఏం అడిగాడు, ప్రజెంటేషన్ బాగుంది కదా, ఇది తీసుకున్నాం చూడు. ఎసెట్, డిబిఓ, ఆబ్లిగేషన్, పర్టికులర్స్. మనకు ఓపెనింగ్ ఎంత ఉందంటే ఎసెట్ ఆన్ 1st April 2000 డిఫైన్ బెనిఫిట్ ప్లాన్. ది ఎసెట్స్ ఫెయిర్ వాల్యూ ఓపెనింగ్ ఎంత ఉంది, 20,40,000. ఓపెనింగ్ 20,40,000. ఓకే, ద ప్రజెంట్ వాల్యూ ఆఫ్ డిఫైన్డ్ ఆబ్లిగేషన్. ఓకే, ఇక్కడ చూడు మనం ఏం చేస్తాం, నార్మల్గా యాక్చువల్ రిటర్న్. ఇప్పుడు చూడు, నార్మల్ లెడ్జర్ అకౌంట్ వేస్తావా, ఓపెనింగ్, దీని మీద ఏం చేస్తావు, కాంట్రిబ్యూషన్ అనే ఇంట్రెస్ట్ రిసీవ్డ్ టు పెయిడ్ టు క్లోజింగ్, అంతేగా, ఇంట్రెస్ట్నే యాడ్ చేసాం. రైటేగా చేసింది వీడు, రైట్. 1 second. సరే, ఇక్కడ ఒకటి గుర్తుంచుకో,
ఇలా ఇలా ఆలోచించుకో, తప్పేది. ఇలా చేయకూడదు. ఎలా చేయకూడదంటే, నువ్వు నార్మల్గా లెడ్జర్స్లో నీకు చేసినప్పుడు ఎక్కడ కూడా మనం ఏం చేసుకున్నాం, ఎక్కడ కూడా ఇంట్రెస్ట్ని మనం తీసుకోలేదు. లెడ్జర్ వేసేటప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ తీసుకున్నాం, కాంట్రిబ్యూషన్ తీసుకున్నాం, పే చేస్తే పేడ్, క్లోజింగ్ బ్యాలెన్స్. ఇక్కడ ఇక్కడ ఏం తీసుకున్నాం, ఈ ప్లేస్లో ఇంట్రెస్ట్ అనేది ఎక్కడా తీసుకోలేదు. ఓకేనా, ఇంట్రెస్ట్ అనేది ఎక్కడా తీసుకోలేదు. అక్కడ ఆ ప్లేస్లో ఏం తీసుకున్నాం అంటే యాక్చువల్ రిటర్న్ అని తీసుకున్నాం. ఓకే, సో ఇక్కడ అదే స్టేట్మెంట్లో ఏం చేస్తున్నావు, ఇక్కడ ఇది ఇంపార్టెంట్, నువ్వు ఆ డిఫరెన్స్ని అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ స్టేట్మెంట్లో మనం ఏం చేస్తాం, ఇంట్రెస్ట్ని యాడ్ చేసాం, ఇది ఎసెట్కి యాడ్ చేసాం, లైబిలిటీకి కూడా మనం యాడ్ చేసాం. కానీ ఇండివిజువల్ లెడ్జర్స్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఇలా వేయలేదు ఎంట్రీ. లెడ్జర్స్ ఇలా ప్రిపేర్ చేయలేదు కదా. ఒరే ఒకసారి ఆగు, యాక్చువల్గా ఇందులో నాకు క్లారిటీ లేదు. ఏంది లేదు, ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసిన డిఫరెన్స్ ఏంటంటే చూడు, మనం లెడ్జర్స్ ఎప్పుడన్నా ఎసెట్ లెడ్జర్ వేసినాం అనుకో, ఎసెట్ లెడ్జర్స్ వేసేటప్పుడు ఎప్పుడు కూడా ఇంట్రెస్ట్ని మనం కన్సిడర్ చేయట్లే, ఇక్కడ ఇంట్రెస్ట్నే కన్సిడర్ చేయట్లే. కానీ మళ్ళీ లైబిలిటీ వేసేటప్పుడు ఓపెనింగ్ బ్యాలెన్స్ మీద ఇక్కడ దీనికి ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాం, ఇక్కడ ఫ్యూచర్ సమ్లో వస్తుంది, ఇక్కడ ఇంట్రెస్ట్ కన్సిడర్ చేస్తున్నాడు. కానీ అసెట్కి మాత్రం ఇక్కడ ఇంట్రెస్ట్ కన్సిడర్ చేయట్లే. ఎందుకు అంటే నేను అనుకోవడం, ద రీజన్ ఐఎమ్ నాట్ షూర్ ఎందుకు ఇక్కడ. కానీ అసెట్కి లెడ్జర్ అకౌంట్లో ఇంట్రెస్ట్ చూపించట్లే, కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఇది చూపించట్లే. కానీ స్టేట్మెంట్ వేసేటప్పుడు మాత్రం ఏం చేస్తున్నాడు, ఇంట్రెస్ట్ని కన్సిడర్ చేస్తున్నాడు. చూడు, అది ఎసెట్కి స్టేట్మెంట్లో ఇంట్రెస్ట్ని కన్సిడర్ చేస్తున్నాడు, లైబిలిటీలో లెడ్జర్లోని కన్సిడర్ చేస్తున్నాడు, స్టేట్మెంట్లోని కన్సిడర్ చేస్తున్నాడు. దేర్ ఈజ్ నో ఇష్యూ విత్ లైబిలిటీ. కానీ ఎసెట్లో డౌట్ ఉంది నీకు ముందు. ఎందుకంటే నేను అనుకోవడం ఎసెట్లో ఎందుకు చూపించట్లేదు అంటే, లెడ్జర్లో మనం ఏం చేస్తాం, లెడ్జర్లో యాక్చువల్ రిటర్న్ మైనస్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఏం చేస్తాం, అందులో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా, ఓపెనింగ్ దాని మీద, అలాగే కాంట్రిబ్యూషన్ మీద కూడా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. అందుకని ఇది లెడ్జర్లోకి చూపించట్లే. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం, స్టేట్మెంట్ వేసేటప్పుడు ఇంకా మళ్ళీ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ సెపరేట్గా వేయం కాబట్టి స్టేట్మెంట్లో వాడు ఇంట్రెస్ట్ని చూపించేస్తున్నాడు. అది నా అండర్స్టాండింగ్, అది ఇట్స్ మై ఒపీనియన్. నాకు క్లారిటీ లేదు ఆ విషయంలో అయితే, బట్ నేను దీనికి ఇలా జస్టిఫై ఇచ్చుకున్నా. ఓకే, ఎక్కువ ఆలోచించుకు, ఇంకా సమ్ దగ్గరికి వెళ్ళిపోందా. వెనక్రా ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఎక్కడున్నాం మనం, ద ప్రజెంట్ వాల్యూ ఆఫ్ డిఫైన్డ్ ఆబ్లిగేషన్ ఎంతట, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ డిఫైన్డ్ ఆబ్లిగేషన్ ఎప్పుడు 1st April ఉన్న బ్యాలెన్స్ అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ అనమాట ఆబ్లిగేషన్ది. ఓకే, రాసుకున్నాం. ఆన్ 31st March 2002 ద ప్లాన్ రిసీవ్డ్ కాంట్రిబ్యూషన్స్ అమౌంటింగ్ టు 4,25,000. మనం కాంట్రిబ్యూషన్స్ రిసీవ్ చేసుకున్నాం 4,25,000. అండ్ పెయిడ్ అవుట్ బెనిఫిట్స్ ఎంత పే చేశాను నేను, 2,55,000 బెనిఫిట్స్ పే చేశాను, అంటే మైనస్ కదా, ఎసెట్ తగ్గుతుంది. ద కరెంట్ సర్వీస్ కాస్ట్ అంటే ఆబ్లిగేషన్కి వెళ్తుంది. ఫర్ ద ఇయర్ ఎండింగ్ ఎంతట, 5,10,000 కరెంట్ సర్వీస్ కాస్ట్కి యాడ్ అవుద్ది. ఇది ఆబ్లిగేషన్కి కరెంట్ సర్వీస్ కాస్ట్ యాడ్ అవుద్ది 5,10,000. సారీ ఇది చెప్పడం మర్చిపోయాను. బెనిఫిట్ ఇక్కడ నేను పే చేశాను అనుకో, ఎసెట్ నేను పే చేశాను అంటే లైబిలిటీ కూడా ఎట్ ద సేమ్ టైం మై లైబిలిటీ విల్ డిక్రీజ్. ఓకే చెప్పడం మర్చిపోయాను, రైట్. నెక్స్ట్ ఇంకేముంది, ఇంకేమి ఇచ్చాడు క్వశ్చన్లో, ద ఇంట్రెస్ట్ రేట్ 5% ఈజ్ టు బీ అప్లైడ్ ఆన్ ద అసెట్స్ అండ్ ఆబ్లిగేషన్స్. క్వశ్చన్లో క్లియర్గా చెప్పాడు అక్కడ, అసెట్స్ మీద 5% అంటే ఎంత, ఓపెనింగ్ అసెట్ ఎంత, 20,40,000 ఇంటూ 5% గివ్స్ యూ 1,02,000 ఇంట్రెస్ట్. అలాగే ఆబ్లిగేషన్ మీద కూడా యాడ్ అయ్యింది. ఓకే, ఇది నాకు కొంచెం కాన్ఫ్లిక్ట్, ఇది ఇక్కడ కొంచెం చాలా ఫోకస్డ్గా ఉండు. అంటే ఇది వేరే సమ్మలతో కూడా క్రాస్ కంపారిజన్ చేసుకుంటూ చదువు ఇది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు క్లోజింగ్ ఎంత ఉందట, ద ఫెయిర్ వాల్యూ ఆఫ్ ప్లాన్డ్ అసెట్స్ యాజ్ ఆన్ 31st March 2002 ఈజ్ అసెట్స్ ఎంత ఉందట, క్లోజింగ్ వాల్యూ 23,80,000. ఇది ఎంత ఉంది, ఆబ్లిగేషను 27,20,000. ఓకే, ఇప్పుడు బ్యాలెన్సింగ్ ఫిగర్స్ చూడు. యాక్చురియల్ గెయిన్ ఆన్ ప్లాంట్ అసెట్, ఎంత ఉంది, ఇదంతా యాడ్ చేయి. నార్మల్గా ఇది ఇలా చేయాలంటే చూడు చెప్తాను నీకు, ఇదంతా చేస్తే ఎంత వచ్చింది చెప్పు నాకు వాల్యూ. 20,40,000 ప్లస్ 10,22,000 ప్లస్ 42,50,000 5,000 4,25,000 రైట్, మైనస్ 2,55,000 గివ్స్ యూ ఎంత వచ్చింది, 23,12,000 వచ్చింది. అంటే నా అసెట్ ఎంత ఉంది, 23,12,000. బట్ ఏమైంది, ఇంకా పెరిగింది అంటే నాకేమొచ్చినట్టు, గెయిన్ వచ్చినట్టు కదా.
అసెట్ నా అసెట్ వాల్యూ ఎంత ఉండాలి, కానీ ఎంతకి వెళ్ళిపోయింది, అది ఎంతకి వెళ్ళిందంటే ఇంక్రీజ్ అయింది, యాక్చువల్ గెయిన్ వచ్చింది ప్లాన్డ్ అసెట్ మీద. ఓకే, సింపుల్. నెక్స్ట్ ఇవన్నీ కూడా టోటల్ చేయి. ఇవన్నీ టోటల్ చేస్తే ఎంత, 21,25,000 ప్లస్ 10,6250 మైనస్ 2,55,000 ప్లస్ 5,10,000 5,10,000 gives you 2,24,86,250. నా లైబిలిటీ ఎంత ఉండాలి, ఎంత ఉండాలి, కానీ ఎంత పెరిగిపోయింది, 27 lakh. దానికి దీనికి డిఫరెన్స్ ఎంత, 27,20,000కి 2,33,000. ఓకే, ఇంత. సో దీన్ని ఏమంటాను నేను, లాస్ వచ్చింది, యాక్చువల్ లాస్ ఇంత, యాక్చువల్ గెయిన్ ఎంత వచ్చింది, 68,000. ఓకే ఓకే, సింపుల్. ఇప్పుడు పిఎండ్ఎల్లో ఏం చూపిస్తావు, పిఎండ్ఎల్లోనా ఇక్కడ సర్వీస్ కాస్ట్ వస్తుంది, కాస్ట్ సిఎస్సి ఎంత వచ్చింది, ఎంత. నెట్ ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్, లైబిలిటీ, ఇప్పుడు కూడా లైబిలిటీ ఎక్కువ ఉంటుంది మనకి, లైబిలిటీ మీద వచ్చిన ఇంట్రెస్ట్ మైనస్ ఎసెట్ మీద వచ్చిన ఇంట్రెస్ట్. లైబిలిటీ మీద మనకి ఎంత వచ్చింది, 106250 మైనస్ దీని మీద ఎంత వచ్చింది, 102,300 చేస్తే ఎంత వచ్చింది, 106250 మైనస్ 102,300 గివ్స్ యూ 4250. సరిపోయిందా, ఈ రెండు క్లియర్. పిఎన్ఎల్ అయిపోయింది, ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ అని రాసుకున్నా. దాని తర్వాత ఓసీఐకి ఎంత వెళ్ళాలి, ఓసీఐ ఎన్ఆర్ అట్, ఇది యాక్చువల్ గెయిన్ ఎలా వచ్చింది, గెయిన్ మైనస్ ఇదిగో గెయిన్ ఎంత వచ్చింది, ఎంత చూడు, యాక్చువల్ గెయిన్ 68,000 మైనస్ 68,000 కాదురా, క్లోజింగ్ బ్యాలెన్సెసా. 1 సెకండ్ నాకు డౌట్ అవుతుంది. డౌట్ ఎందుకు, చూడు, నార్మల్గా ఇంట్రెస్ట్ అనేది పిఎండ్ఎల్ ఐటమ్, ఓకేనా. ఇంట్రెస్ట్ ఈజ్ ఏ పిఎండ్ఎల్ ఐటమ్. ఎసెట్ లైబిలిటీ అనేది ఏ ఐటము, బ్యాలెన్స్ షీట్ ఐటము. ఇప్పుడు నార్మల్గా ఏం చెప్పాను, లైబిలిటీ ఎక్కువ ఉంటుందని చెప్పాను. ఇక్కడ ఎంత ఉంది లైబిలిటీ చూడు, 27,20,000 ఉంది లైబిలిటీ, ఓకేనా. ఇవన్నీ చేరిపోయి చెప్తా. లైబిలిటీ ఎంత ఉంది, 27,20,000. ఎసెట్ ఎంత ఉంది, ఈ రెండు నెట్ ఆఫ్ చేసి చూపించాలి బ్యాలెన్స్ షీట్లో. బ్యాలెన్స్ షీట్ లైబిలిటీ, నాన్ కరెంట్ లైబిలిటీస్లో నెట్ డిఫైన్డ్ బెనిఫిట్ ఆర్ లైబిలిటీ అని చెప్పి లైబిలిటీ మైనస్ ఎసెట్ తీసేసి రెండింటిని నెట్ ఆఫ్ చేసి చూపిస్తున్నాం బ్యాలెన్స్ షీట్లో. ఓకే, అయిపోయింది. ఇందాక నేను చెప్పిందే కరెక్ట్ లాజిక్ అనమాట. ఏమి చూడు, నార్మల్గా లెడ్జర్ వేసేటప్పుడు, ఎసెట్ లెడ్జర్ వేసేటప్పుడు ఇంట్రెస్ట్ మనం ఇక్కడ కన్సిడర్ చేయం. ఎందుకు చేయం అంటే, నార్మల్ మనం ఏం చేస్తాం, యాక్చువల్ రిటర్న్ మైనస్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ చేస్తాము. ఈ ఎక్స్పెక్టెడ్ రిటర్న్లో ఇంట్రెస్ట్నే కదా మనం తీసుకుంటాం. ఇక్కడ వచ్చిన దాన్ని మైనస్ ఇది చేసి తీసుకొస్తున్నాం, అంటే అక్కడ ఇండైరెక్ట్గా మనం ఇంట్రెస్ట్ ఇది ఇస్తున్నాం. కానీ స్టేట్మెంట్ వేసేటప్పుడు ఇంట్రెస్ట్కి సెపరేట్గా చేయకుండా డైరెక్ట్గా ఇందులోనే యాడ్ చేసేస్తున్నాం అనమాట. లైబిలిటీకి అయితే ఏం చేస్తాం, అక్కడ లెడ్జర్లోనే వేసాం. లైబిలిటీకి మళ్ళీ దానికి అక్కడ సెపరేట్గా ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అని లేదు కదా, అక్కడ ఏం చేస్తాం, లైబిలిటీకి లెడ్జర్లోనే చూపించేసేవాళ్ళం లైబిలిటీ ఇంట్రెస్ట్ కూడా. అందుకని ఇక్కడ అది లైబిలిటీలోనే సేమ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం, స్టేట్మెంట్లో కూడా అలాగే చేస్తున్నాం, దానికి ఏ డిఫరెన్స్ లేదు. ఓకే, అంటే ఈ ఒక క్వశ్చన్ రెండు విధాలుగా చేసి చూపిస్తాను చూడు, నీకు అప్పుడు నీకు సాటిస్ఫై అయిపోతాం. ఓకే, లెట్స్ గో. ఫస్ట్ స్టేట్మెంట్ చేసేద్దాం ఈ నెక్స్ట్ క్వశ్చన్ని, ఆ తర్వాత అందులోకి వద్దాం. లెట్ స్టార్ట్ విత్ నెక్స్ట్ క్వశ్చన్, టీవైకే క్వశ్చన్. టీవైకే 7th క్వశ్చన్, ఓకేనా. ఐసీమీటర్లోంచి ఇదంతా సుత్తి, మనకు అక్కర్లేదు. మనకు కావాల్సింది ఏంటి, ప్లాన్డ్ అసెట్స్ ఇచ్చాడు, డిఫైన్డ్ ఆబ్లిగేషన్ ఇచ్చాడు, వాడికి ఏం కావాలో అది చూద్దాం. ప్లీజ్ సజెస్ట్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ అమౌంట్ బేస్డ్ ఆన్ ద అబోవ్ మెన్షన్డ్ ఇన్ఫర్మేషన్ దట్ వుడ్ బీ టేకెన్ టు అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్. ఓసీఐకి ఎంత, ఓసీఐ హౌ మచ్. ఆల్సో కంప్యూట్ నెట్ ఇంట్రెస్ట్ ఆన్ ద నెట్ డిఫైన్డ్ లైబిలిటీ. నెట్ డిఫైన్డ్ లైబిలిటీ, నెట్ ఇంట్రెస్ట్. ఆడేమడుగుతున్నాడు, నెట్ డిఫైన్డ్ లైబిలిటీ అసెట్. ఓరే, బ్యాలెన్స్ షీట్లో ఏం చూపిస్తావు, ఆ తర్వాత ఇంకోటి అయితే పిఎన్ఎల్లో ఏం చూపిస్తావు అని అడుగుతున్నాడు. అంతే, నెట్ డిఫైన్డ్ లైబిలిటీ అప్లికేషన్. దట్ స్టార్టా. ఫస్ట్ ఇది రెండు విధాలుగా చేస్తాను నీకు, అంటే నీకు కాన్ఫ్లిక్ట్ వచ్చింది కదా ఇందాక ఒకటి చెప్పినప్పుడు. లెట్ us see, ఇన్ లెడ్జర్లోనే చూద్దాం, స్టేట్మెంట్లోనే చూద్దాం. ఓకే, లెట్ స్టార్ట్. కమాన్. ప్లాన్డ్ అసెట్ ఏం చెప్పావు, ఓపెనింగ్ బ్యాలెన్స్ చూడు. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత, 10,000. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఈజ్ 10,000.
కాంట్రిబ్యూషన్ టు ద ప్లాన్డ్ అసెట్ ఎంత, డ్యూరింగ్ దేర్ కాంట్రిబ్యూషన్ 3000. అమౌంట్ పెయిడ్, ఈ ఇయర్లో నేను ఎంత పే చేసా, 300 పే చేశాను. బెనిఫిట్స్ పెయిడ్, క్లోజింగ్ ఎంత ఉంది, 14,700. కానీ ఇంత నువ్వు ప్రిపేర్ చేయక్కర్లా, ఎందుకంటే నువ్వు దేనికోసం చేస్తున్నావు, యాక్చువల్ రిటర్న్ కోసం. డైరెక్ట్గా ఇచ్చేసాడు యాక్చువల్ రిటర్న్ అని, యాక్చువల్ రిటర్న్ డైరెక్ట్గా ఇచ్చేసాడు. బట్ స్టిల్ మనకి ఆడికి మ్యాచ్ అయిపోయింది. ఓకేనా, రైట్. ఇది ఇంపార్టెంట్ మనకి. మనం ఏం చేస్తాం, మన ఆబ్జెక్టివ్ ఏంటి, యాక్చువల్ రిటర్న్. మనకి ఏంటంటే ఓసీఏ కావాలి. ఓసీఏ కావాలంటే తెలుసు కదా, యాక్చువల్ రిటర్ను, ఎక్స్పెక్టెడ్ రిటర్ను, ఈ రెండిట్లో తీసేస్తాం. ఆ తర్వాత నీకేమొస్తుంది, యాక్చురియల్ అసెట్ మీద వచ్చిన వాల్యూ వస్తుంది. ఆ తర్వాత లైబిలిటీ మీద దాన్ని మైనస్ చేసేస్తే నీకు ఓసీఏ వస్తుంది. ఓకే, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఏం చేస్తుంది, ఎంత, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఎంత. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అంటే ఏంటి, ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇంట్రెస్ట్ రేట్ ఎంత చెప్పాడు ఇక్కడ చూడు, డిఫైన్ డిస్కౌంట్ రేట్ ఎంతట, 10% అంట. ఓకే, లెట్ స్టార్ట్. ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఓపెనింగ్ ఎంత ఉంది మనకి, 10,000 ఉంది. 10,000 మీద 10% ఇంట్రెస్ట్ 1,000. అయితే కాంట్రిబ్యూషన్ మీద నీకు నార్మల్గా ఏం చెప్పాను, 6 months చెయ్యాలి అని చెప్పా. కాంట్రిబ్యూషన్ ఎప్పుడు ఇచ్చాడు చూడు, కాంట్రిబ్యూషన్ ఎప్పుడు ఇచ్చావయ్యా నువ్వు, కాంట్రిబ్యూషన్ టు ఏంటంట, కాంట్రిబ్యూషన్ టు ప్లాన్డ్ అసెట్ 3,000 ఎప్పుడు పే చేసావు, 31st March 2002 అంటే లాస్ట్ డేను పే చేసావని చెప్పి క్లియర్గా చెప్తున్నాడు. అండ్ నువ్వు సెటిల్ చేసిన అమౌంట్ కూడా ఎప్పుడు, 31st March లాస్ట్ డేని పే చేసావు. అప్పుడు లాస్ట్ డేని పే చేస్తే నీకు ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, రాదుగా. సో కాంట్రిబ్యూషన్ మీద ఇంట్రెస్ట్ ఏమవుతుంది, 0. సో టోటల్ ఎంత వచ్చింది, 1,000. ఓకే, రికార్డ్ అవుతుంది కదా, రైట్, 1,000. సో ఇప్పుడు ఏం చేయాలి, యాక్చువల్ రిటర్న్ మైనస్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఈజ్ యాక్చురియల్ లాస్ ఆర్ గెయిన్. యాక్చువల్ రిటర్న్ మైనస్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్, యాక్చువల్ రిటర్న్ ఎంత, 2,000 మైనస్ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఎంత, 1,000. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 1,000. దిస్ ఈజ్ కాల్డ్ యాక్చురియల్ గెయిన్. ఓకే, గెయిన్ ఈజ్ రెడీ. నెక్స్ట్ ఏం చేయాలి, లైబిలిటీ. లైబిలిటీ మన ఆబ్జెక్టివ్ ఏంటి, యాక్చురియల్ లాస్ ఆన్ ఆబ్లిగేషన్. లైబిలిటీ మీద కూడా లాస్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికి కూడా లెడ్జర్ వేసేద్దాం. ఫస్ట్ లైబిలిటీ పీడీబీఓ ఎంత ఇచ్చాడు, లైబిలిటీ సైడ్ ఇప్పుడు క్రెడిట్ సైడ్ రావాలి. క్రెడిట్ సైడ్ చూడు ఇక్కడ రాసిన 12,000. సరిగ్గా రాయలేదు, పట్టించుకోకలే, నెంబర్స్ పట్టించుకోప్ప, ఇవన్నీ ఎందుకు, సర్లే. ఆ తర్వాత ఏం చేసాం, 31st March 2002 నా ప్రజెంట్ వాల్యూ ఆఫ్ డిఫైన్డ్ ఆబ్లిగేషన్ ఎంత ఉంటుందట, లాస్ట్ క్లోజింగ్ బ్యాలెన్స్ 15,500. యాక్చురియల్ లాస్ డైరెక్ట్గా ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు, 100. బట్ మనం కన్సిడర్ చేయకూడదు, మనం రప్పించాలి దాన్ని. కరెంట్ సర్వీస్ కాస్ట్ ఎంత, 2,500. దీన్ని ఆరెంజ్ కలర్లో వేద్దాం, ఇది పట్టించుకోకు, ఆడిచ్చాడు. బట్ స్టిల్ కరెంట్ సర్వీస్ కాస్ట్ ఎంత ఇచ్చాడు మన క్వశ్చన్లో, 2,500. దాని తర్వాత బెనిఫిట్ పెయిడ్ అట ఎంత, 300. నేను ఎందుకు చేస్తానంటే ఇది నీకు ఒకటి ప్రూవ్ చేయడానికే చేస్తున్నాను. ఇది ఇలా చూడు, మై మెయిన్ ఇంటెన్షన్ ఈజ్ టు ప్రూవ్ సంథింగ్. వాట్ ఈస్ దట్ సంథింగ్, వెయిట్ అండ్ సీ. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు నీకేం చెప్పాను, లైబిలిటీ లెడ్జర్ వేసినప్పుడు ఇంట్రెస్ట్ లెడ్జర్లో చూపించాలి అని చెప్పానా లేదా నీకు, ఎస్ చూపించాలి. ఎంత ఉంది నీకు ఓపెనింగ్ బ్యాలెన్స్, 12,000 మీద 10% ఎంత, 1,200. ఇంట్రెస్ట్ చూపించాను. ఇప్పుడు ఇదంతా బ్యాలెన్స్ చేస్తే ఎంత వచ్చింది, నా బ్యాలెన్సింగ్ ఫిగర్ లాస్ వచ్చింది 100. ఆడిచ్చింది లాస్ నాకు సెట్ ఆఫ్ అయిపోయింది, రైట్. రెండు సెట్ అయిపోయిందా, సెట్ అయిపోయింది. నాకు యాక్చురియల్ గెయిన్ ఎంత వచ్చింది ఇందులో, 1,000 వేసుకో. ఇందులోంచి వచ్చిన యాక్చురియల్ లాస్ ఎంత వచ్చింది, 100. రెండు చేస్తే నెట్ యాక్చురియల్ గెయిన్ ఆర్ లాస్. ఇదేమవుతుంది, ఓసీకి ఎంత వెళ్తుంది, 900 వెళ్తుంది. ఓకే. నెక్స్ట్ నేను ఏమడిగాడు, అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ ఎంత అవుతుందో చెప్పేసావు. అలాగే ఆల్సో నెట్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కడికి వెళ్తుంది, పిఎన్ఎల్లో ఏం చేస్తాం, నీకు ఇంట్రెస్ట్ ఇందులో లైబిలిటీ మీద నువ్వు పే చేసిన ఇంట్రెస్ట్ ఎంత, 1,200, రైట్. 1,200 పే చేసా ఇంట్రెస్ట్. మరి అసెట్ మీద ఎంత ఇంట్రెస్ట్ రిసీవ్ చేసుకున్నావు, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఉంది కదా, అది కన్సిడర్ చేయాలి ఇందులో. రిటర్న్ ఇంట్రెస్ట్ అంటే 1,000. సో 1,000, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 200. ఓకే, పిఎన్ఎల్లో వచ్చింది. నెక్స్ట్ ఏం చేయాలి, బ్యాలెన్స్ షీట్లో. ఓకే, లైబిలిటీ సైడు ఇంకోటి ఏంటి, లైబిలిటీ సైడు నాన్ కరెంట్ లైబిలిటీ ఏం చేస్తావు, నెట్ చూపించాలి. నెట్ చూపించమన్నాడు, ఏంటి, నెట్ డిఫైన్డ్ బెనిఫిట్ లైబిలిటీ ఎంతట, లైబిలిటీ క్లోజింగ్ ఎంత ఉంది, 15,500. అసెట్ ఎంత ఉంది క్లోజింగ్, 14,700. చెయ్యి, ఎంత వచ్చింది, 15,500 మైనస్ 14,700 గివ్స్ యూ 800. అంతే ఆన్సర్.
అయితే నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నీకు ఫస్ట్ ఒక క్వశ్చన్లో నీకు డౌట్ పెట్టేశాను కదా నేను. ఏం డౌట్ పెట్టాను? ఇంట్రెస్ట్ అనేది లెడ్జర్లో చూస్తామా అంటే ఇంట్రెస్ట్ ఎక్కడ చూపించట్లేదు. ఇంట్రెస్ట్ ఎక్కడ చూపిస్తున్నాడు? ఎక్స్పెక్టెడ్ రిటర్న్లోనే చూపిస్తున్నాం మనం. కానీ ఇది లయబిలిటీ లెడ్జర్లో అయితే ఇంట్రెస్ట్ మాత్రం ఇక్కడే కన్సిడర్ చేసాం. ఓకేనా? కానీ మనం ఇప్పుడు స్టేట్మెంట్ వేస్తే ఏం చెప్పాను నీకు? స్టేట్మెంట్లో ఏం చేస్తాం? ఎసెట్ అంటాను, ఇది లయబిలిటీ అంటాను. ఉండు జూమ్ చే. ఇది ఎసెట్, ఇది లయబిలిటీ. ఓకే, ఇంట్రెస్ట్ ఎసెట్ మీద ఇక్కడ చూపించా, లయబిలిటీ మీద ఇక్కడ చూపించా. ఎందుకు ఇక్కడ చూపిస్తున్నా? ఎందుకంటే ఇందులో మళ్ళీ ఎక్స్పెక్టెడ్ రిటర్న్ చెప్పి సెపరేట్గా తీసుకుంటలేదు కాబట్టి ఇక్కడే డైరెక్ట్ చూపించాం. ఓకే, దీన్నే మళ్ళీ స్టేట్మెంట్ ఫార్మాట్లో కూడా చేద్దాం. ఓకేనా? లెట్స్ గో అండ్ డూ ఇన్ స్టేట్మెంట్ ఫార్మాట్. వెయిట్, స్టేట్మెంట్ ఫార్మాట్లో చేస్తున్నా, అంత టైమింగ్ చేసుకొని ఫాస్ట్గా వేసిద్దాం. చూడు, ఇక్కడ ఏముంది? ఎసెట్ ఉంది, లయబిలిటీ ఉంది, పర్టికులర్స్. ఓపెనింగ్ ఎంత? చూడు, ఇక్కడ ఓపెనింగ్ 10,000. ఇక్కడ ఎంత ఓపెనింగ్? 12,000. ఇంట్రెస్ట్ ఎంత అని చెప్పావు? 10% అంట. ఇంట్రెస్ట్ ఇక్కడ చెప్పాడుగా 10% అని. ఇంట్రెస్ట్ 10% అంటే ఓపెనింగ్ మీద 10,000 మీద 10% చేసాడు, 1000. దీని మీద 1,200. దాని తర్వాత ఇంకేం కాంట్రిబ్యూషన్ ఎంత పే చేసాడు? కాంట్రిబ్యూషన్ 3,000. ఓకే, బెనిఫిట్స్ పెయిడ్ ఎంత? 300. బెనిఫిట్స్ పెయిడ్ 300. రైట్. నెక్స్ట్ కరెంట్ సర్వీస్ కాస్ట్ ఎంత ఇచ్చాడు? 2,500. దీనికే కదా యాడ్ అవుద్ది, ఆబ్లిగేషన్కి యాడ్ అవుద్ది. కాంట్రిబ్యూషన్ ఎందుకు వెళ్తుంది? ఓన్లీ ఎసెట్కి వెళ్తుంది. దాని తర్వాత ఏముంది? యాక్చురియల్ లాస్ ఆన్ డీబీఓ. ఇది పక్కన పెట్టు. యాక్చురియల్ లాస్ క్లోజింగ్ ఎంత ఇచ్చాడు? క్లోజింగ్స్ ఇచ్చాడు కదా డైరెక్ట్గా. ఎంత? ఇదొకటి క్లోజింగ్, ఒకటి ఇంకోటి ఎక్కడ ఇచ్చాడు క్లోజింగ్. ఇది క్లోజింగ్. ఇప్పుడు చూడు, ఇవన్నీ యాడ్ చేస్తే ఎంత వచ్చిందంటే 13,700. నా అసెట్ ఏమైంది? 13,700 నుంచి 14,700 వెళ్ళింది, అంటే పెరిగింది. క్లోజింగ్ పెరిగింది కాబట్టి నాకు ఏమొచ్చింది? గెయిన్ వచ్చింది. యాక్చువల్ గెయిన్ ఆన్ ప్లాన్డ్ అసెట్ 1,000. అట్ ద సేమ్ టైం ఈ అంటే టోటల్ చేస్తే 15,400. ఏమైంది? నా లయబిలిటీ పెరిగిందంటే నాకు లాస్ ఏమైంది? నాకు లాస్ వచ్చింది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్, యాక్చువల్ లాస్కి యాక్చువల్ గెయిన్కి మధ్య రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత? 1,000కి 10,100కి ఉన్న డిఫరెన్స్ 900. దాన్ని ఏమంటావు? ఏది ఎక్కువ ఉంది? గెయినే ఎక్కువ ఉంది. యాక్చువల్ గెయిన్ అంటాను దీన్ని. ఓకే, అదే చెప్పాక. యాక్చువల్ గెయిన్ ఆన్ అసెట్ 1,000, లాస్ ఆన్ అసెట్ ఎంత? 100. ఈ రెండింటిని దేనికి ట్రాన్స్ఫర్ చేస్తావు? ఓసీఏ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓసీఏ ట్రాన్స్ఫర్ చేసి ఇదంతా అది 900 ఓసీకి వెళ్ళిపోద్ది. ఆ తర్వాత పిఎన్ఎల్కి ఎంత వెళ్తుంది? పిఎన్ఎల్ చూడు, ఈ ఇంట్రెస్ట్ 1,000కి 1,200కి రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ పిఎన్ఎల్కి వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ నేను ప్రూవ్ చేయాలనుకున్నది ఏంటి నీకు? ఇంట్రెస్ట్. ఇక్కడ చూసి ఇంట్రెస్ట్ అనేది ఒక దాని గమనించు. అంటే స్టేట్మెంట్ వేసినప్పుడు ఎక్స్పెక్టెడ్ రిటర్న్ అనే దాన్ని నువ్వు చూపించట్లేదు. అందుకనే లెడ్జర్లో మనం వేసినప్పుడు ఎక్స్పెక్టెడ్ రిటర్న్ చూపిస్తున్నాం కాబట్టి ఇంట్రెస్ట్ దాన్ని తెచ్చి లెడ్జర్లో చూపించట్లే. ఇంతకు మించి టైం వేస్ట్ చేయకుండా ఈ టాపిక్ మీద. ఇక్కడ చిన్నది తప్పు, అంటే తప్పేం కాదు కానీ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ అర్థం చేసుకో. ఆల్సో కంప్యూట్ ద నెట్ ఇంట్రెస్ట్ ఆన్ ద నెట్ ఇంట్రెస్ట్ అడిగాడు. ఆన్ ద నెట్ డిఫైన్డ్ లయబిలిటీ అన్నాడు కానీ ఇది సెపరేట్ కాదు. నేను ఇది కూడా ఇది బ్యాలెన్స్ షీట్ అనుకున్నా. తప్పు చేసినంత రైటే, బట్ నెట్ ఇంట్రెస్ట్ అంటే నెట్ ఇంట్రెస్ట్ ఆన్ ద డిఫైన్డ్ బెనిఫిట్ లయబిలిటీ అసెట్ అంటే పిఎన్ఎల్. సో పిఎన్ఎల్ చేస్తే చాలు, అందుకేనా? ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ 2 పేరాలు వేస్ట్. ఏ క్వశ్చన్ చేస్తున్నాను? ఇల్లుస్ట్రేషన్ 24 ఫ్రమ్ ఐసిఏ. ఓకే, నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ప్రజెంట్ వాల్యూ ఆఫ్ బెనిఫిట్ ఆబ్లిగేషన్ అండ్ అసెట్ ఇచ్చాడు. ఓకే, అని నేను ఏమి అడుగుతున్నాడు? కంప్యూట్ ది ఇంక్లూడింగ్ బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31st March అండ్ రికగ్నైజ్డ్ ఇన్ ద పిఎన్ఎల్ ఎంత చూపిస్తావు, బ్యాలెన్స్ షీట్లో ఎంత చూపిస్తావు, అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్లో ఎంత చూపిస్తావు, జనరల్ ఎంట్రీస్ అడుగుతున్నాడు. సో లెట్ స్టార్ట్ కదా. ఫార్ములా తెలిసిందే కదా. ఇప్పుడు ఇది ఏంటంటే స్టేట్మెంట్ చేద్దాం. ఓకే, మనం నచ్చింది చేసుకోవచ్చు. లెడ్జర్ కావాలి లెడ్జర్ చేసుకోవచ్చు. స్టేట్మెంట్ ఇంకా బెటర్ ఈజీ అనిపిస్తుంది. టైం ప్రాసెస్ తక్కువ అనిపిస్తుంది, అందుకని చేస్తున్నా. ఆబ్లిగేషన్ ఇచ్చాడు కదా. ఫస్ట్ ఓపెనింగ్ ఎంత ఇచ్చాడు? ఆబ్లిగేషన్ది 1,400 ఇచ్చాడు. ఎసెట్ ఎంత ఇచ్చాడు? 1,140. అక్కడ రాసిన వెంటనే కింద ఇంట్రెస్ట్ కొంచెం స్పేస్ వదిలేసుకో. ఆ పాయింట్ వచ్చినప్పుడు చేద్దాం. ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఏం చెప్పి నీకు కరెంట్ సర్వీస్ కాస్ట్ చెప్తున్నాడు. ఎంతట? 55 lakhs. కరెంట్ సర్వీస్ కాస్ట్ దేనికి యాడ్ చేస్తాం? ఆబ్లిగేషన్కి యాడ్ చేస్తాం. కరెంట్ సర్వీస్ కాస్ట్ ఆబ్లిగేషన్కి యాడ్ చేస్తాం. ద కంపెనీ మేడ్ ఏ కాంట్రిబ్యూషన్ ఎంతట? 1,111 lakhs టు ప్లాన్. కాంట్రిబ్యూషన్ అంటే ఏంటి? ఎసెట్కి వెళ్తుంది. కాంట్రిబ్యూషన్ ఎసెట్కి మాత్రమే వెళ్తుంది. ఓకే, ఇంకేం డిస్కౌంట్ రేట్ చెప్పాడు. అంటే ఏంటి? ఇంట్రెస్ట్ అట
ఓపెనింగ్ దాని మీద ఇంట్రెస్ట్ అసెట్కి ఇస్తాం, లైబిలిటీకి ఇస్తాం ఇంట్రెస్ట్ 8%. 1400 ఇంటూ 8%. సరిపోయింది. సేమ్ ఇంట్రెస్ట్ యాడ్ చేస్తా. నెక్స్ట్ ఏం చేస్తా, ఇంకేం లేదు, జస్ట్ క్లోజింగ్ వాల్యూస్ రాసుకుంటాం. క్లోజింగ్ ఇంకేమైనా ఉందా అక్కడ? ఏం లేదు. క్లోజింగ్ ఎంత ఇచ్చాడు రాసుకున్నాం. ఇప్పుడు చూడు ఎలా చేస్తావు, ఇవన్నీ యాడ్ చేయి. 1400 112 55 గివ్స్ యూ 1567. ఇదేమైంది ఇప్పుడు? పెరిగింది కదా, అంటే లైబిలిటీ పెరిగిందంటే ఏంటి? లాస్ కదా, దాన్ని ఏమంటారు? యాక్చువల్ లాస్. సిమిలర్లీ 1140 ప్లస్ 91.2 ప్లస్ 134.2 ఏమైంది ఇప్పుడు? ఇది కూడా పెరిగింది. ఎంత పెరిగింది అంటే ఇంత పెరిగింది. సో ఇదేమైంది? అసెట్ 1 సెకండ్ రేపు పెరగడం అంటారా, అదని తగ్గడం అంటారా? నా అసెట్ ఎంత ఉండి తగ్గిపోయింది అంటే ఏంటి? లాస్ వచ్చింది. లాస్ ఏమైతే రెండు యాడ్ అవుతాయి. 13 ప్లస్ 67.2 ఎంత? 80.2 ఇస్ ద నెట్ దీన్ని ఏమంటావు? నెట్ డిఫైన్డ్ అసెట్ అంటావా, లైబిలిటీ అంటావా? ఏదో ఒకటి చెప్పుకో. ఏం పిలిచాడు ఇక్కడ? నెట్ రీమెజర్మెంట్ లాస్ అన్నట 80.2 నెట్గా మాట్లాడితే. అని నిన్నేం అడిగాడు? బ్యాలెన్స్ షీట్లో ఎంత చూపిస్తావు అంటే ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ని చూపిస్తా బ్యాలెన్స్ షీట్లో. చూడు బ్యాలెన్స్ షీట్ ఐ వాంట్ బ్యాలెన్స్ షీట్. లైబిలిటీ, నెట్ లైబిలిటీ 305 చూపించావు. P&L ఎంత చూపిస్తా? ఇంట్రెస్ట్ చూపిస్తా. దాని తర్వాత CSC చూపిస్తా. ఈ రెండు CSC 55, నెట్ ఎంత చూపిస్తాం? 20.8. ఇక్కడ చేసాం కదా, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 20.8. ఓకే, P&L ఎక్స్ట్రాక్ట్ కూడా అయిపోయా. నెక్స్ట్ ఏం అడిగాడు నిన్ను? OCIకి ఎంత ట్రాన్స్ఫర్ చేస్తావు? OCIకి ఎంత ట్రాన్స్ఫర్ చేస్తావు అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ యాక్చువల్ లాస్ మైనస్ ఎక్స్పెక్టెడ్ లాస్. యాక్చువల్ లాస్ ఎంత ఉంది? 67.2. ఇది అసెట్ మీద వచ్చిన లాస్. అలాగే లైబిలిటీ మీద వచ్చిన లాస్ ఎంత? 13. ఈ రెండు కలిపితే 80.2. రెండు లాసే కాబట్టి. రైటింగ్ చూడు ఎంత వరస్ట్గా రాస్తున్నావు. చూడు 80.2 అది ఓసీకి వెళ్తుంది. క్లియర్. ఈ క్వశ్చన్లో ఇంకోటి కూడా అడిగాడు, జర్నల్ ఎంట్రీస్ కూడా అడిగాడు కదా. ఎలా గుర్తుంచుకుంటావు చూడు, నేను చెప్తాను అలా గుర్తుంచుకోది. ఇంకా లాజికల్ చెప్పడానికి ఏం లేదు ఇందులో. ఏమో నాకు రాదు, గుర్తుంచుకొని చెప్తాను చూడు. ప్లాంట్ అండ్ అసెట్కి P&Lకి ఎంత వెళ్తుంది, ఓసీకి ఎంత వెళ్తుంది, దాని తర్వాత బ్యాలెన్స్ షీట్కి ఎంత వెళ్తుంది. P&L OCI పైన రాసుకో, కింద బ్యాలెన్స్ షీట్ రాసుకొని ఏం చేస్తావు డిఫరెన్స్? క్యాష్ పంపించే. డిఫరెన్స్ ఏమైనా ఉంటే క్యాష్ పంపించే. P&L ఎంత వెళ్తుంది మనం చూసాం కదా. P&L 20.8 కాదు 20.8. ఈ రెండు కలిపి వెళ్తున్నాయి అంటే ఎంత? 20.8 ప్లస్ 55 75.8 వెళ్తుంది. ఓసీకి ఎంత వెళ్ళింది? 80.2. క్యాష్ నాకు తెలియదు. బ్యాలెన్స్ షీట్కి ఎంత వెళ్ళింది? నెట్గా 305 వెళ్ళింది. ఐ థింక్ బ్యాలెన్స్ షీట్కి ఇది వెళ్ళదు అనుకుంటా. నెట్ చేస్తున్నాడు, ప్రతిదానికి కూడా నెట్ చేశాడు రా. ఇది ఇయర్ ఎండ్లో ఉన్న బ్యాలెన్స్ షీట్ యొక్క వాల్యూ. ఇయర్ బిగినింగ్లో ఎంత ఉంది దాని వాల్యూ అంటే ఎంతైతే ఎక్కువ అయిందో అదే చూపిస్తున్నాడు వీడు. అంటే ఓపెనింగ్లో నీకు ఆల్రెడీ ఎంత ఉంది? 260 ఉంది చూడు, అంటే 260. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? ఈ ఇయర్లో ఎంత ఇంక్రిమెంట్ అయిందో అదే. ఓకే ఈ ఇయర్లో ఎంత P&Lకి వెళ్తుందో, ఎంత ఓసీఐకి వెళ్తుందో, ఎంత బ్యాలెన్స్ షీట్కి వెళ్తుందో అది రాయాలి. ఈ ఇయర్లో అంటే 305 మైనస్ 260. ఇది 260 ప్రీవియస్ ఇయర్లో కూడా ఉంది. 305 మైనస్ 260 గివ్స్ యూ 45. దట్ ఈజ్ మై బ్యాలెన్స్ షీట్. సో మిగిలిన రిమైనింగ్ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎంత? 75.8 ప్లస్ 80.2 మైనస్ 45 గివ్స్ యూ 111 ఈజ్ ద బ్యాలెన్సింగ్ ఫిగర్. ఇది బై హార్ట్ చేసా. ఇంకా నాకు లాజికల్ తెలియదు. నార్మల్గా అయితే సారే ఉన్నారంట ఇండివిజువల్గా వేసారు. ఇది ఇంట్రెస్ట్ ఎక్స్పెన్స్, ఏది ఆబ్లిగేషన్స్కి ఇంట్రెస్ట్ని, ఆ తర్వాత ఎసెట్కి ఇంట్రెస్ట్ని, ఆ తర్వాత దాన్ని ఆబ్లిగేషన్ని ఎసెట్ని అలా పెంచుకుంటూ వచ్చారు. దాని మీదకి వెళ్ళి ఇవన్నీ నెట్ ఆఫ్ కింద చేసి ఈ ఎంట్రీ పాస్ చేశారు. నాకు దానికన్నా నేను బై హార్ట్ చేసింది నాకు ఈజీగా ఉంది. ఇది P&Lది
పిఎన్ఎల్ ఎప్పుడు ఏ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్సే. ఆ ఓసీఏ కూడా డెబిటే, ఇస్ ఎ పార్ట్ ఆఫ్ పిఎన్ఎల్ అనుకో. బై హార్ట్ చెప్పడానికి టెక్నిక్ అంతే ఇది. ఆ తర్వాత బ్యాలెన్స్ షీట్ ఏంటి, బ్యాలెన్స్ షీట్లో మనకి ఏముంది, లైబిలిటీ. ఒర్రే, బ్యాలెన్స్ షీట్లో ఏముంది మనకి, లైబిలిటీ ఉంది. లైబిలిటీసే క్రెడిట్ బ్యాలెన్స్, డిఫరెన్స్ క్యాష్ బ్యాలెన్స్. వా నైస్. లెట్ us స్టార్ట్ విత్ క్వశ్చన్ నెంబర్ 8. ఇది టీవైక్యూ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్. దీని మీద కట్టైల్మెంట్ టాపిక్ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. కట్టైల్మెంట్ అండ్ ఇంకోటి కట్టైల్మెంట్ ఆర్ మోడిఫికేషనా కాదురా, దాని పేరేంటి, కట్టైల్మెంట్ అండ్ సెటిల్మెంట్. మోడిఫికేషన్ కూడా అనుకుంటా దాని పేరు. సో అదే మోడిఫికేషన్, కట్టైల్మెంట్. ఫస్ట్ దీని మీనింగ్ తెలుసుకుందాం, ఓకేనా. మీనింగ్ ఒకసారి చెప్పేసుకొని వెళ్ళిపోదాం. ఏంటంట వర్డ్స్, మోడిఫికేషన్ ఒకటి, కట్టైల్మెంట్. దీన్ని నార్మల్గా ఉంటారంటే కట్టైల్మెంట్ ఆర్ సెటిల్మెంట్. ఇది ఎప్పుడే కూడా ఎవరికైనా సెటిల్ చేసేటప్పుడు వాడికి ఇప్పుడు 100 రూపీస్ ఇవ్వనుకో, మనం 50 రూపీస్కి సెటిల్ చేసేస్తే వాటిని ఇందులోకి వస్తాం. అప్పుడు గెయిన్ వచ్చిందనుకో మనకి కట్టైల్మెంట్ అంటాం, లాస్ వస్తే సెటిల్మెంట్ అనుకుంటాం. లాస్ లేదు నాకు క్లారిటీ లేదు, కానీ ఇది అయితే తెలుసు, ఓకే. అంటే ఎవరికో ఒకటికి మనం బిలో ద లెవెల్ వాడికి సెటిల్ చేస్తున్నాం, ఓకేనా. అది కట్టైల్మెంట్, మోడిఫికేషన్. సో అంతే, లెట్స్ గో. ఏంటి క్వశ్చన్ నెంబరు, క్వశ్చన్ బాగా పెద్దగా ఉంది కదా, నేను క్రక్సే చెప్తాను చూడు. ఇక్కడ ఏముంది, ఆన్ 1st April, క్వశ్చన్ అంతా చదవను నేను. ఆన్ 1st April డిఫైన్డ్ బెనిఫిట్ ఆబ్లిగేషన్ ఎంత ఉంది, 600 lakhs. అదే రోజున ప్లాన్ ఎంత ఉంది, ఎసెట్, డిఫైన్డ్ ఎసెట్ 520 lakhs. ఓకే. గవర్నమెంట్ బాండ్ ఈల్డ్ ఎంత, ఇంట్రెస్ట్ రేటు 5%. ఓకే. డ్యూరింగ్ ది ఇయర్ ఎండెడ్ 31st March ఏ మేడ్ కాంట్రిబ్యూషన్స్ ఎంత, 70 lakh ఇంటూ ద ప్లాన్. కాంట్రిబ్యూషన్ ఎంత చేశాడు, కాంట్రిబ్యూషన్ 70 lakh. డిఫైన్ బెనిఫిట్ ప్లాన్స్, ఇంకోటి డిఫైన్ బెనిఫిట్ ప్లాన్ ఎంతట, ఒకసారి మనం ఎంత కాంట్రిబ్యూషన్ చేస్తాం, 70 lakhs. అండ్ ద ప్లాన్ పెయిడ్ బెనిఫిట్స్ ఎంతట, 42 lakhs. బెనిఫిట్స్ పే చేస్తాం, అది సింపుల్. మైనస్ చేస్తాం, మొత్తం కాంట్రిబ్యూట్ చేసింది ఎంత అయితే అందులో బెనిఫిట్స్ పే చేసింది ఎంతట, 42 lakhs. దాని తర్వాత కరెంట్ సర్వీస్ కాస్ట్ ఎంత, 62 lakhs. కరెంట్ సర్వీస్ కాస్ట్ 62 lakhs. ది అమెండ్మెంట్స్ దట్ మీన్ దట్ ద ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఏజ్ ఆన్ అమెండ్మెంట్స్ జరిగాయట. అమెండ్మెంట్స్ అంటే ఏంటి, మోడిఫికేషన్ జరిగింది. మోడిఫికేషన్ ఎంత, 15 lakhs. మోడిఫికేషన్ ఎప్పుడు కూడా పాస్ట్ సర్వీస్ కాస్ట్ అంటారు అన్నమాట. దాని వర్డ్ టెర్మినాలజీ అంత, మోడిఫికేషన్ అంటే పాస్ట్ సర్వీస్ కాస్ట్, ఓకే. నెక్స్ట్ ఇంకా ఉంది, ప్రజెంట్ వాల్యూ ఆఫ్ డిఫైన్డ్ బెనిఫిట్ ఆబ్లిగేషన్ ఎంతట, రెడ్యూస్. 1 second ఆగు, ఇది ఇంపార్టెంట్. ద ఇంపాక్ట్ ఆఫ్ దీస్ రిడెన్సీస్ వాజ్ రెడ్యూస్డ్ ద ప్రజెంట్ వాల్యూ ఆఫ్ డిఫైన్డ్ బెనిఫిట్ ఆబ్లిగేషన్ బై 80 lakhs. దెన్ మేడ్ పేమెంట్స్ 875 lakhs. ఇదేంటి, సెటిల్మెంట్. ఇది పాయింట్ ఇక్కడ ఉంది, సెటిల్మెంట్ పాయింట్. అంటే మనం వాడికి ఎంత పే చేయాలి, 80 lakhs పే చేయాలి, ఓకే. మనం వాడికి ఎంత పే చేసాం, 75 lakhs పే చేసాం. గెయిన్ ఎంత వచ్చింది మనకి, 500. అంతే. డిఫరెన్స్ 50 lakhs ఎంతో, మనకి 5 lakhs అనుకుంటాం డిఫరెన్స్ మనకు బెనిఫిట్, ఓకే. నీ లైబిలిటీ ఎంత తగ్గుతుంది, 80 lakhs. బట్ నువ్వు పే చేసింది ఎంత, 75 lakhs. లైబిలిటీ ఎందులో తగ్గిస్తావు, ఆబ్లిగేషన్లోంచి తగ్గించాలి, అర్థమవుతుందా. ఆబ్లిగేషన్లోంచి లైబిలిటీ తగ్గిస్తావు, ఆ తర్వాత 75 lakhs పే చేసావు. పే చేసింది ఎందులో తగ్గించాలి, ఎసెట్లోంచి తగ్గించాలి, రైట్. అది మెయిన్ ఇంపార్టెన్స్ అక్కడ తెలుసుకోవాల్సింది. ఇంక తర్వాత ఏముంది, 31st March 2002 క్లోజింగ్ వాల్యూస్ ఉన్నాయి. ఇప్పుడు క్లోజింగ్ వాల్యూస్ వేసా. ఎంటైర్ క్వశ్చన్ అంతా నేను ఇందులో ఫిట్ చేశాను, ఓకేనా. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనకి ఇంకా దీంతో సంబంధం లేదు, దీందే చూద్దాం కదా. చూడు,
ఫస్ట్ ఏం చేస్తాం, ఆబ్లిగేషన్ అసెట్ ఓపెనింగ్ ఎంత ఇచ్చాడు 6,520. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, కాంట్రిబ్యూషన్ ఎంత, ఇంట్రెస్ట్ అనేది రాసుకోవాలి ఇప్పుడు కూడా అన్వైండ్. నీకేం చెప్పాను, ఓపెనింగ్ రాసిన వెంటనే ఇంట్రెస్ట్ రాయాలి. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఇంట్రెస్ట్ను ఓపెనింగ్ మీద ఇంట్రెస్ట్ కట్టాం, అలాగే ఇక్కడ కూడా ఓపెనింగ్ మీద ఇంట్రెస్ట్ కట్టాం. కట్టిన తర్వాత ఏం చేయాలి, నెక్స్ట్ ఈ రెండు అయిపోయాయి, ఇంట్రెస్ట్ కట్టేసా. నెక్స్ట్ అయితే సిఎస్సి అంటే కరెంట్ సర్వీస్ కాస్ట్, దానికి దేనికి వెళ్తుందో అప్లికేషన్కి ఇవ్వాలి, ఎంత 62 lakhs. సారీ, ఇది ఇక్కడ చూసాం కదా, 62 lakhs ఇచ్చేసి అప్లికేషన్కి. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్ ఎంత కాంట్రిబ్యూట్ చేసింది, 70 lakhs కాంట్రిబ్యూట్ చేసింది. ఓకే, కాంట్రిబ్యూషన్ అంటే యాడ్ చేస్తాం. దాని తర్వాత బెనిఫిట్స్ పెయిడ్ ఎంత, 42 lakhs పెయిడ్, 42 lakhs విత్డ్రా అయింది. ఇక్కడ విత్డ్రా అయింది అంటే అప్లికేషన్లో కూడా విత్డ్రా అవుద్ది, ఎందుకంటే యూ పే చేసావు తెలుసు కదా, ఎంత లాస్ట్కి వచ్చేసిన తర్వాత విత్డ్రావల్స్. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తావు, మోడిఫికేషన్ 15 lakhs అన్నాడు, అది అమెండ్మెంట్ అని చెప్పాడు నీకు డైరెక్ట్గా క్వశ్చన్లో. అమెండ్మెంట్ అంటే నువ్వు ఒకటే గుర్తుంచుకో, అమెండ్మెంట్ అంటే ఇట్ సింప్లీ మీన్స్ పాస్ట్ సర్వీస్ కాస్ట్. ఓకే, పాస్ట్ సర్వీస్ కాస్ట్ కింద దేనికి యాడ్ చేయాలి, ఆబ్లిగేషన్ మాత్రమే యాడ్ చేయాలి. కరెంట్ సర్వీస్ కాస్ట్ని ఏం చేసి యాడ్ చేస్తావు, అలాగే పాస్ట్ సర్వీస్ కాస్ట్ని కూడా యాడ్ చేస్తావు. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తావు, కట్ ఎలిమెంట్ అంటే ఎంత, నీ ఆబ్లిగేషన్ 80 lakhs తగ్గుతుంది కానీ నువ్వు పే చేసిందంత 75 lakhs. అంటే ఇప్పుడు ఏం చేస్తావు, కట్ ఎలిమెంట్ అంటే ఆబ్లిగేషన్ ఎంత తగ్గించాలి, 80 lakhs తగ్గించాలి ఆబ్లిగేషన్. చూడు, సెటిల్మెంట్ వల్ల 80 lakhs, బట్ నువ్వు ఎంత పే చేసావు యాక్చువల్గా 75 lakhs. అది అలా గుర్తుంచుకోవాలి అక్కడ. ఇప్పుడు ఇవన్నీ టోటల్ చేస్తే ఎంత వచ్చింది, ఇంత వచ్చింది. ఓకే, క్లోజింగ్ వాల్యూస్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయిగా, క్లోజింగ్ వాల్యూస్ ఎంత, ఇవి క్లోజింగ్ వాల్యూస్, ఆ క్లోజింగ్ వాల్యూస్ వేసుకున్నా. ఓకే, క్లోజింగ్ వాల్యూస్ వేసిన తర్వాత ఇంకేముంది, అంతే అయిపోయింది క్వశ్చన్. ఇప్పుడు ఏం చేస్తాం, బ్యాలెన్సింగ్ ఫిగర్ చూడు, 5,85,000 ఉండేది 680 lakhs అయింది. అంటే ఏంది, నా వాల్యూ పెరిగింది, ఆబ్లిగేషన్ పెరిగింది. ఆబ్లిగేషన్ పెరిగితే ఏంటంటావు దాన్ని వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దట్, లాస్ అంటాను, యాక్చురియల్ లాస్ ఎంత. అలాగే ఇక్కడ ఎసెట్ ఏమైంది, ఎసెట్ కూడా పెరిగింది, అంటే యాక్చురియల్ గెయిన్ 61 lakhs. ఓకే, అండ్ నిన్ను ఏమడిగాడు క్వశ్చన్లో స్పెసిఫిక్గా చూడు, ఎగ్జామిన్ ద ప్రజెంట్ అండ్ హౌ ద అబౌవ్ ఈవెంట్ వుడ్ బి రిపోర్టెడ్ ఇన్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఎలా రిపోర్ట్ చేస్తా అంటే ఏంటి, P&L ఒకటి వస్తుంది, ఇంకా బ్యాలెన్స్ షీట్ ఒకటి వస్తుంది. P&Lలో ఏమొస్తాయి చెప్పు నాకు, P&Lలో ఏ వస్తాయి, ఇవి ఇంట్రెస్ట్, P&L 30 lakhs, ఇది అంటే 4 lakhs వస్తుంది. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ నెట్ తీసుకుంటాం. అలాగే కరెంట్ సర్వీస్ కాస్ట్ ఎంత, ఇది P&Lకి వెళ్తుంది. పాస్ట్ సర్వీస్ కాస్ట్ కూడా P&L. ఇదేంది, ఇంకంతేనా, ఇంకేమైనా ఉన్నాయా, అంతే. P&Lకి వెళ్ళి అవే కదా, P&L ఐటమ్స్, P&L ఎక్కడ వేసారీనా, 1 second నాకు. ఇక్కడ చూడు, ఆడు ఇది అడిగాడు మన P&L ఎక్స్ట్రాక్టర్, ఇది అడిగాడు, వేస్తున్నాం. SPL అంటే స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఏం చెప్పాను నీకు, చెప్పాక ఇక్కడ ఫస్ట్ ఇంట్రెస్ట్ నెట్ తీసుకుంటున్నాం 4 lakhs, కరెంట్ సర్వీస్ కాస్ట్ ఇది చూడు, కరెంట్ సర్వీస్ కాస్ట్, ఇంట్రెస్ట్, PSC పాస్ సర్వీస్ కాస్ట్. దాని తర్వాత బ్యాలెన్స్ షీట్లో నెట్లో ఎసెట్స్ వేయాలి, ఎసెట్స్ మైనస్ లైబిలిటీస్ మైనస్ ఎసెట్స్. లైబిలిటీస్ ఎంత ఉన్నాయి, క్లోజింగ్ లైబిలిటీ చూడు, ఆబ్లిగేషన్ ఎంత ఉంది 680, ఓపెనింగ్ ఎంత ఉంది 560, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 120 lakhs. ఓకే, బ్యాలెన్స్ షీట్ నెట్ కరెంట్ నెట్ లైబిలిటీస్ అని చెప్పి రాస్తాం, అంతే బ్యాలెన్స్ షీట్. విత్ దిస్ ఏమైపోయింది, ఎంప్లాయీ బెనిఫిట్స్ అయిపోయింది. ఓకే.